హాయ్ గైస్, నా పేరు స్వరూప్ అండ్ ఈ కోర్స్ ఒక సక్సెస్ అవ్వాలంటే నాకు మీ తరపు నుంచి కావాల్సింది ఒకటే. ఈ వీడియోని లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి వి విల్ క్రాక్ పైథాన్ అని చెప్పేసి. ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ వస్తేప్పటికి లిస్ట్స్ అంటే ఏంటి? బేసిక్ గా నేను ఏం చెప్పాను, ఇవన్నీ ఒక కలెక్షన్ కదా. కలెక్షన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఏదైనా, లైక్ కలెక్షన్ ఆఫ్ ఇంటిజర్స్, కలెక్షన్ ఆఫ్ స్ట్రింగ్స్, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే పైథాన్లో క్యారెక్టర్స్ ఉండవు, బట్ సింగిల్ వర్డ్స్, సింగిల్ లెటర్స్, రైట్. నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఫ్లోట్ నెంబర్స్, ఏదైనా కూడా అవ్వచ్చు, రైట్. అవన్నీ మనం కలెక్షన్ అంటాం. అంటే ఆల్ ఎట్ వన్ ప్లేస్, ఒకే వేరియబుల్లో మనం స్టోర్ చేసే టైప్ ఆఫ్ డేటాని లిస్ట్స్ అనొచ్చు మనం, రైట్. లిస్ట్స్కి ఇంకా బేసిక్గా డెప్త్గా డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏ లిస్ట్ ఈజ్ ఎ వెర్సటైల్ అండ్ మ్యూటబుల్ డేటా స్ట్రక్చర్. వెర్సటైల్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని అయినా అది సపోర్ట్ చేస్తుంది, దానిలో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మ్యూటబుల్ అనే వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మ్యూటబుల్ అంటే దానిలో ఉన్న ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు. సో బేసిక్గా ఒక లిస్ట్ మీరు క్రియేట్ చేయాలంటే L = ఇలా ఉంటుంది అనమాట. లిస్ట్ ఎగ్జాంపుల్, ఇది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి పైథాన్లో కోడ్ అని చెప్పేసి నేను చెప్తాను. బట్ బేసిక్గా చూసుకుంటే ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ అనేవి మనం చేంజ్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మధ్యలో మనకి 2 వద్దు, ఈ 2ని మార్చేయాలి, సో అది కూడా చేయొచ్చు. సో దీన్ని మనం మ్యూటబుల్ అంటాం అనమాట. సో ఇట్స్ ఏ డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? అది డేటాని స్టోర్ చేస్తుంది కదా. ఇప్పుడు ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఏంటి? డేటా కదా. సో ఈ డేటాని స్టోర్ చేసేదాన్ని మనం డేటా స్ట్రక్చర్స్ అంటాం అనమాట. యూజ్డ్ టు స్టోర్ ఎ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. అంటే ఇందాక చెప్పే కదా, కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసి ఉంచుతుంది, రైట్. ఇప్పుడు డిఫైన్డ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడి డిఫైన్ చేస్తాం అనమాట. కంటైన్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ డేటా టైప్స్ అంటే ఫర్ సపోజ్ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది. దీనిలో మనం ఇంటిజర్ పెట్టుకోవచ్చు, ఇంటిజర్తో పాటు కలిపి మనం స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు, రైట్. దీంతోపాటు మనకి కలిపి ఒక క్యారెక్టర్, ఫ్లోట్, ఏ వాల్యూస్ అయినా కూడా ఒకే లిస్ట్లో పెట్టేసుకోవచ్చు. ఇది బెనిఫిట్ అనమాట పైథాన్లో లిస్ట్స్కి. ఇప్పుడు మనకి పైథాన్లో ఉన్నట్టు జావా అండ్ సిలో ఇలా ఉండదు. అక్కడ కూడా మన లిస్ట్ అని అన్నాం, అక్కడ మనం అరే అంటాం. సో పైథాన్ లిస్ట్లో ఈ ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్ అలౌస్ డూప్లికేట్స్ కూడా మనం ఎంట్రీస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కాన్సెప్ట్ వస్తేప్పటికి టపుల్ అంటే ఏంటి? టపుల్ అంటే బేసిక్గా ఇప్పుడు మనం ఏదైతే లిస్ట్ చూసామో, లిస్ట్లో ఎలా ఉంది, ఒక ఎలిమెంట్ని స్టోర్ చేయాలంటే 1, 2, 3 అని చెప్పేసి స్క్వేర్ బ్రాకెట్లో ఇచ్చాము. అలాగే ఫర్ సపోజ్ ఒక టపుల్లో ఫర్ సపోజ్ T = అని చెప్పేసి ఇచ్చాను అనుకోండి, అది మనకి పారాంథసిస్, ఈ కర్లీ కాదు, కర్వ్ పారాంథసిస్ అంటాం దీన్ని, దానిలో మనకి స్టోర్ అవుతాయి అనమాట ఎలిమెంట్స్ అనేవి. సో దానికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మీకు బ్రెయిన్లో ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అంతే కదా డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో మనం చూద్దాం ఫస్ట్ టపుల్ అంటే ఏంటో చూద్దాం. సో టపుల్ చూసుకోండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఫర్ సపోజ్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అన్నీ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, రైట్. ఒక ఇంటిజర్, ఒక స్ట్రింగ్, నెక్స్ట్ ఒక ఫ్లోట్, నెక్స్ట్ ఒక లిస్ట్ని తీసుకొచ్చి పెట్టేశారు ఇందులో, రైట్. దీనికి కూడా మనకి సేమ్ లిస్ట్కి అయితే ఎలా ఉన్నాయో మెథడ్స్ అన్నీ ఉంటాయి, చూసుకుందాం. బట్ అంతా సేమ్గానే ఉంది కదా బ్రో, డిఫరెన్స్ ఏముంది? యాక్సెసింగ్ కూడా చూసుకోండి, అలాగే ఉన్నాయి ఇండెక్సింగ్. ఇంకేం డిఫరెన్స్ అంటే ఇప్పుడు పాయింట్స్ చూస్తుంటే మీకు డిఫరెన్సెస్ అర్థమవుతాయి. ఇది ఆర్డర్డ్ అంటే ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నీ. ఇమ్యూటబుల్ అంటే కెనాట్ బీ చేంజ్డ్, రైట్. కెనాట్ బి చేంజ్డ్, అదే మనకి నెక్స్ట్ పాయింట్ కూడా అదే చెప్తుంది. ఇట్ ఈస్ సిమిలర్ టు ఎ లిస్ట్ బట్ ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ దట్ టపుల్స్ కెనాట్ బి చేంజ్డ్ ఆఫ్టర్ క్రియేషన్. ఒకసారి మనం తయారు చేసిన తర్వాత వాటిని మనం మార్చుకోలేము, రైట్. ఒకసారి మనం ఫర్ సపోజ్ ఒకటికి రోల్ నెంబర్ అసైన్ చేస్తాం, వాడికి 4 yearsకి అదే రోల్ నెంబర్ వాడుకోవాలి, అవునా కాదా? దాన్ని మార్చుకోలేము మనం, ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టలేము, రైట్. కావాలంటే ఇంకొక కొత్త సెక్షన్ క్రియేట్ చేసుకొని దానిలో యాడ్ చేసుకోండి, అంతేగాని ఇందులో ఇంకా ఫిక్స్, ఈ సెక్షన్కి వీళ్ళు ఫిక్స్ అన్నట్టు ఇది చెప్తుంది అనమాట టపుల్ అనేది, రైట్. వన్స్ టపుల్స్ ఈస్ క్రియేటెడ్ యూ కెనాట్ యాడ్, రిమూవ్ ఆర్ మాడిఫై ఇట్స్ ఎలిమెంట్స్. అది డిఫరెన్స్ అన్నమాట, అర్థమైందా? సో అందుకే లిస్ట్ వేరు, టపుల్ వేరు, రైట్. ఈ రెండింటికి డిఫరెన్సెస్ చాలాసార్లు అడుగుతారు, ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్? సో లిస్ట్ ఏంటి? ఇట్స్ మ్యూటబుల్ అంటే అక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఇమ్యూటబుల్ అంటే ఇక్కడ ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయలేం, వీ కెనాట్ యాడ్, వీ కెనాట్ రిమూవ్ అని చెప్పేసి, రైట్. అలాగే రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఒక టపుల్ని ఎలా క్రియేట్ చేయాలి? ఒక టపుల్ని క్రియేట్ చేయాలంటే అక్కడ ఎలాగైతే మనం స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టామో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనం పారాంథసిస్ పెడతాం, అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. చూడండి ఇక్కడ కావాలంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి. మై టపుల్ = ఒక పారాంథసిస్,
మై టపుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఫస్ట్లో మనం ఇచ్చినట్టు ఇలా కూడా ఇచ్చుకోవచ్చు మనం. ఇది కూడా ఒక టపుల్ క్రియేషనే. ఓకే, ఇక్కడ ఇది ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నోట్ చూసుకోండి, టపుల్స్ కెన్ ఆల్సో బీ క్రియేటెడ్ వితౌట్ పారాంథసిస్ యూజింగ్ కామా సెపరేటెడ్ వాల్యూస్. ఫర్ సపోజ్ మీరు ఇలాగ ఇచ్చేసారనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3. దీనికి స్క్వేర్ బ్రాకెట్ ఇవ్వలేదు, రైట్, లిస్ట్ లాగా పారాంథసిస్ ఇవ్వలేదు. ఇలాంటప్పుడు కండిషన్ ఏంటంటే ఇది టపుల్ లాగే స్టోర్ అయిపోతుంది అనమాట, రైట్. ఇది బేసిక్గా బై డిఫాల్ట్ టపుల్ లాగా వెళ్ళి స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఎలాగైతే ఉందో ఇలా ఇచ్చినా ఇలా అసైన్ చేసినా కూడా రెండు సేమే. ఓకే, టపుల్కి. ఇప్పుడు క్రియేటింగ్ చూసాం. క్రియేటింగ్ తర్వాత యాక్సెసింగ్ ఎలా చేయొచ్చు? సిమిలర్గా విత్ రెస్పెక్ట్ టు లిస్ట్స్ ఎలా చేసామో, స్ట్రింగ్స్ ఎలా చేసామో సేమ్ యాక్సెసింగ్. డైరెక్ట్గా బ్రాకెట్ పెట్టేసి ఇండెక్స్ ఇచ్చేస్తే మనకి చాలు. ఇండెక్సింగ్ ఎలా ఉంటాయి? 0 ఇది, 1 ఇది, 2 ఇది. అండర్స్టూడ్? ఇదనమాట ఇండెక్సింగ్ ఇన్ టపుల్, లిస్ట్, స్ట్రింగ్ ఏదైనా కూడా. ఓకే, యాక్సెసింగ్ లాగే మనకి స్లైసింగ్ కూడా ఉంటుంది అనమాట. స్లైసింగ్ ఏంటంటే మనం ఆల్రెడీ తెలుసు. ఫర్ సపోజ్ ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ టపుల్ కావాలి అనుకోండి, ఇక్కడ 10, 20, 30 ఉన్నాయి. నాకేం కావాలి? 10, 20 కావాలి ఒక టపుల్ లాగా, రైట్. అప్పుడు నేనేం చేయొచ్చు? ఇది 0, ఇది 1. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే టీ, మై టపుల్ ఏదైతే ఉందో టీ అనుకోండి, దాన్ని టీ ఆఫ్ 0:3 అని చెప్పించాను అనుకోండి. ఇది 0, 1, 2 3 వచ్చేస్తాయి. అప్పుడు జస్ట్ 2 అని ఇస్తే 0, 1 అంటే 10, 20. దీనికి అవుట్పుట్ ఇది వస్తుంది. కావాలంటే ప్రింట్ చేసి ట్రై చేయండి. స్లైస్. ఓకే, స్లైసింగ్ కాన్సెప్ట్ మీ బుర్రలో పెట్టేసుకోండి. మళ్ళీ వస్తుంది కాబట్టి ఈ స్లైసింగ్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అక్కడ నేను ఏవైతే లిస్ట్లో మెథడ్స్ చెప్పానో అన్ని మెథడ్స్ ఇక్కడ ఉండవు. ఎందుకంటే మనకేంటి, టపుల్ అనేది ఇమ్యూటబుల్, అంటే చేంజ్ చేయలేము. ఫర్ సపోజ్ దేన్నైనా రీప్లేస్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా ఇవన్నీ ఇంకా లేవు మెథడ్స్. కౌంట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా వాల్యూ, రోల్ నెంబర్, ఇండెక్స్ కనుక్కోవాలన్నా అలాంటివి మనకు ఉంటాయి అన్నమాట, రైట్. దీస్ ఆర్ ద మెథడ్స్. హ్యావ్ లిమిటెడ్ బిల్ట్ ఇన్ మెథడ్స్ డ్యూ టు దేర్ ఇమ్యూటబిలిటీ. సమ్ కామన్ మెథడ్స్ ఇంక్లూడ్స్ కౌంట్ అండ్ ఇండెక్స్. కౌంట్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రైట్. ఇండెక్స్ సేమ్. బేసిక్గా చూసుకుంటే టపుల్స్ గురించి ఇంతే. అదేంటి బ్రో, లిస్ట్ లాగే ఉంది కదా, కావాలంటే మనం లిస్ట్లో ఎలిమెంట్స్ మార్చుకోకుండా ఉంటాము, ఇంకా దాని తప్పితే ఇంకేం డిఫరెన్స్ లేదు కదా అంటే. సో అలాంటప్పుడు దీని ఒక రియల్ అప్లికేషన్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఒక గూగుల్ మ్యాప్ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్ యొక్క లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అని చెప్పేసి కొన్ని వాల్యూస్ ఉంటాయి, రైట్. అలాగా గ్లోబల్గా కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి, రైట్. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి గూగుల్ మ్యాప్స్లో స్టోర్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఫ్యూచర్లో ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒక ఎర్రర్ వల్ల చేంజ్ అయిపోయి అనుకోండి, వాల్యూస్ అనేవి పెద్ద పెంట అయిపోతుంది. సో అలా జరగకూడదని చెప్పి మనం టపుల్స్ యూజ్ చేసుకోవచ్చు. అక్కడ టపుల్స్ యూజ్ చేస్తే ఒక ఎలిమెంట్ యాడ్ అవ్వదు, ఒక ఎలిమెంట్ రిమూవ్ అవ్వదు, చేంజ్ అవ్వదు, ఏమవ్వదు. తీసేయాలంటే మొత్తం టపుల్నే లేపేయాలి. ఇంకా అలాంటి కేసెస్లో మనం టపుల్స్ అనేవి వాడుకోవచ్చు. లిస్ట్ అనేది ఫర్ సపోజ్ ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ రోల్ నెంబర్స్ అన్నీ ఒక దానిలో స్టోర్ చేయాలి, లేదా ఇంకేదైనా అలాంటి యూజ్ కేసెస్లో మనం లిస్ట్ అనేది వాడతాం. రోల్ నెంబర్స్ని మార్చొచ్చు, దాని తర్వాత ఎవరినైనా యాడ్ చేయొచ్చు, ఎవరినైనా రిమూవ్ చేసేయచ్చు, రైట్. ఎక్కడైనా మధ్యలో ఇన్సర్ట్ చేయొచ్చు, గ్రూప్ ఆఫ్ టీమ్స్ ఫామ్ చేయొచ్చు. సో అవన్నీ చేసుకోవడానికి లిస్ట్స్ ఉపయోగపడుతుంది. టపుల్ ఫర్ కాన్స్టెంట్ వాల్యూస్. అండర్స్టూడ్? టపుల్స్కి లిస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది మీకు ఇస్తే మీరు రాయగలగాలి. ఇప్పుడు కాన్సెప్ట్ వస్తేప్పటికి సెట్ అంటే ఏంటి పైథాన్లో, రైట్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్ అనమాట సెట్ అనేది. ఎందుకంటే ఫర్ సపోజ్ మనం డేటా స్ట్రక్చర్స్కి వెళ్తే, లేదా జావాకి వెళ్ళినా హ్యాష్ సెట్, ట్రీ సెట్, లింక్డ్ హ్యాష్ సెట్ అని చెప్పి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్ అనేది వస్తాయి. అవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ అంటే డైరెక్ట్గా పెద్ద కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్, రైట్. సో సెట్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సెట్ కూడా లిస్ట్ టపుల్ లాగే ఒక కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ మనకి నోటేషన్ ఎలా ఉంటుందంటే కర్లీ బ్రేసెస్, రైట్. కర్లీ బ్రేసెస్ లోపల స్టోరీ ఉంటాయి. దేంటి బ్రో ఇంకొక కొత్తగా వచ్చింది, ఇది కూడా సేమ్ అలాగే ఉన్నట్టుంది కదా, దీనికి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటాయంటే ఎస్, డిఫరెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం డెఫినేషన్ చదివితే అర్థమవుతుంది. సెట్స్ ఇన్ పైథాన్ ఆర్ అన్ఆర్డర్డ్. అన్ఆర్డర్డ్ అంటే ఫర్ సపోజ్ మీరు 1, 2, 3, 4 ఒక ఆర్డర్లో ఇన్సర్ట్ చేశారు, లేదా సెట్లోకి పంపించారు. కానీ అవి ఇన్సర్ట్ అయిన తర్వాత వాటికి నచ్చిన ఆర్డర్లో, అంటే ఫస్ట్ 2 రావచ్చు, తర్వాత 3, 4, 5 దానికి నచ్చిన ఆర్డర్లో అవి ఇన్సర్ట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. యూనిక్ ఎలిమెంట్స్ అంటే మీరు రిపీటెడ్ ఎలిమెంట్స్ పెట్టుకోలేరు. లిస్ట్ టపుల్లో రిపీటెడ్ ఎలిమెంట్స్ పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ అలా పెట్టుకోలేరు. డిఫైన్డ్ బై యూజింగ్ కర్లీ బ్రేసెస్ ఆర్ సెట్, రైట్. మ్యూటబుల్ అంటే ఎలిమెంట్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, కలెక్షన్. నెక్స్ట్
కంకాటినేషన్ చేసుకోవచ్చు రెండు సెట్లని, ఇంటర్సెక్షన్, యూనియన్ చాలా ఉంటాయి, మెథడ్స్ అనేవి ఉంటాయి చెప్తాను. డూప్లికేట్ ఎలిమెంట్స్ ఆర్ ఆటోమేటికలీ రిమూవ్డ్. ఫర్ సపోజ్ మీరు ఒక సెట్ క్రియేట్ చేస్తున్నారు, 1 ఎంటర్ చేశారు, 2 ఎంటర్ చేశారు, 3 ఎంటర్ చేశారు, మళ్ళీ ఫర్ సపోజ్ 1 ఎంటర్ చేశారు అనుకోండి, 1 ఆల్రెడీ ఉంది, సో 1 అనేది ఎంటర్ అవ్వదు, రైట్? డూప్లికేట్ కదా, తీసేస్తుంది, అది బయటకు తీసేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ బేసికలీ అబౌట్ ఎ సెట్. సో సెట్ అంటే ఏంటి? లిస్ట్ టపుల్ కంటే డిఫరెన్స్ ఏంటి దీనికి? ఫస్ట్ డిఫరెన్స్ వస్తేప్పటికి యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. సెకండ్ డిఫరెన్స్ వస్తేప్పటికి ఎలిమెంట్స్ అనేవి అన్ఆర్డర్డ్గా ఉంటాయి. అన్ఆర్డర్డ్ అంటే ఒక ఆర్డర్ అనేది ఉండదు, ఎలా అరేంజ్ అవుతాయో వాటి ఇష్టం అనమాట. దీని తర్వాత టపుల్తో పోల్చుకుంటే ఇది మ్యూటబుల్, చేంజ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ అనేవి. నెక్స్ట్ ఇంకొక డిఫరెన్స్ ఉంటుంది, మెథడ్స్. ఒక సెట్ క్రియేట్ చేయాలంటే బేసిక్గా మనం లిస్ట్లో ఎలాగైతే స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టామో, టపుల్లో ఎలాగైతే మనం పారాంథసిస్లో పెట్టామో, ఇక్కడ మనం సెట్లో కర్లీ బ్రేసెస్ని జస్ట్ ఇలా ఇనిషియలైజ్ చేస్తే చాలు. ఒకవేళ మనం ఎలా క్రియేట్ చేసుకోకూడదు అంటే ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ యూజ్ సెట్ అని చెప్పేసి బ్రాకెట్స్, అదొక ఇన్బిల్ట్ మెథడ్ ఆర్ ఫంక్షన్ అనుకోవచ్చు, రైట్? చూడండి ఇక్కడ ఎంప్టీ సెట్ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ అని చెప్పేసి బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి, రైట్? దిస్ ఈజ్ బేసికల్లీ క్రియేషన్ ఆఫ్ సెట్ అనమాట, రైట్? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కింద చూడండి. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలాగ ఉన్నాయి, సో ఇది కూడా ఒక సెట్. ఫర్ సపోజ్ మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ నుంచి ఒక సెట్ తయారు చేయాలనుకోండి, ఇదైతే సెట్ వాడేమో ఆ సెట్ లోపల మన లిస్ట్ అనేది పెట్టేస్తాం. ఆ లిస్ట్ అనేది పెట్టేసాను చూడండి, స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నది, దీనికి ఇలా పెట్టేసి సెట్ అని చెప్పి పెట్టేస్తే అది సెట్ కింద మార్చేసుకుంటుంది. అంటే ఫర్ సపోజ్ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నా వాటిని తీసేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ బేసికల్లీ క్రియేషన్ ఆఫ్ సెట్స్. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి మనం సెట్లో, డైరెక్ట్గా సెట్ డాట్ యాడ్ అని చెప్పేసి వాడతాం. మనం అక్కడేం వాడాం, లిస్ట్లో డాట్ అపెండ్, రైట్? డాట్ అపెండ్ అని చెప్పేసి వాడాం లిస్ట్లో మనం. కానీ ఇక్కడ మనం ఏం వాడచ్చు, డాట్ యాడ్. డిఫరెన్స్ అనేది ఉంది అక్కడికి ఇక్కడికి. దాని తర్వాత ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే డాట్ రిమూవ్ అని చెప్పేసి మనం మెథడ్ అనేది వాడతాము. నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తేప్పటికి సెట్ ఆపరేషన్స్. సెట్ ఆపరేషన్స్ ఏంటంటే బేసిక్గా మనకి 12th క్లాస్ మ్యాథమెటిక్స్ మీకు గుర్తుంటే అక్కడ మనకి సెట్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఇలా చెప్పేసి మనకి సెట్స్లోనే వచ్చాయి. అక్కడ సెట్స్ వచ్చాయి మనకి. యూనియన్ చేయాలంటే ఇలాగా, ఇంటర్సెక్షన్ చేయాలంటే ఇలాగా, రైట్? డిఫరెన్స్ చేయాలంటే ఇంకొకటి ఏదో మైనస్ కానీ ఏదో ఒక సింబల్ వాడేవాళ్ళవి, రైట్? ఇక్కడ మనం అలాగే డైరెక్ట్గా మనం డాట్ యూనియన్, రైట్? నెక్స్ట్ డాట్ ఇంటర్సెక్షన్. దేనికి డాట్ పెడుతున్నావు బ్రో అంటే, ఫర్ సపోజ్ ఒక సెట్ క్రియేట్ చేసుకున్నా, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్ డాట్ యూనియన్, ఇది స్మాల్ ఎస్ డాట్ ఇంటర్సెక్షన్. యూనియన్ అంటే ఏంటి, రెండు సెట్లను కలుపుతుంది. సో రెండు సెట్లను కలపాలంటే మనకి ఇక్కడ రెండు సెట్స్ ఉండాలి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఏం తీసుకుందాం అంటే S1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంకొకటి ఏదో ఉంది, ఫర్ సపోజ్ 4 5 6. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటిని కలిపేయాలి. ఇప్పుడు యూనియన్లో మనం ఏం చేస్తామంటే ఈ రెండు సెట్స్ని కలిపేస్తాము, రైట్? ఇప్పుడు ఎస్ డాట్ యూనియన్ అన్నాను, సో ఎస్ని S1తో కలిపేస్తా, రైట్? S1 అండర్స్టూడ్. ఇదన్నమాట బేసిక్గా ఎస్ డాట్ ఇంటర్సెక్షన్ S1. అప్పుడు ఏమవుతుంది, రెండు కలిసిపోతే రెండు ఇంటర్సెక్షన్ అయిపోతాయి. ఇంటర్సెక్షన్ అంటే ఇక్కడ మీకు డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపించాను చూడండి. 4 టైప్స్ ఉన్నాయి కదా మనకి, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, సిమెట్రిక్ డిఫరెన్స్, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్ రెండు సెట్లు ఉన్నాయి, రెండు సెట్లో కామన్గా ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, యూనియన్ చేసినప్పుడు ఆ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, రిపీటెడ్ ఎలిమెంట్సే కదా, రెండు కలిపేస్తున్నాం, రిపీటెడ్ ఎలిమెంట్స్. సో రిపీటెడ్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి మొత్తం ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఏలో బీలో అన్నీ కలిపి ఒక సెట్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఏం చేస్తుందంటే ఆ సెట్ని ఈ సెట్ని మైనస్ చేసేస్తుంది. మైనస్ చేసేయడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన దగ్గర S1 అండ్ S2 రెండు సెట్లు ఉన్నాయి, ఆ రెండు సెట్లో మనకి కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవే మనకి రిటర్న్ చేస్తుంది ఇంటర్సెక్షన్, రైట్? కామన్గా ఉన్నది అర్థమవుతుందా? ఇక్కడ రీజన్ చూడండి. డిఫరెన్స్ ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ S2 మైనస్ S1 చేస్తే మనకి ఏమవుతుందంటే, డిఫరెన్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం S1 మైనస్ S2 చేసాం, S1 మైనస్ S2 చేసినప్పుడు ఏవైతే ఎలిమెంట్స్ కామన్గా ఉన్నాయో S2లో, రైట్? ఇప్పుడు ఫర్ సపోజ్ దీనిలో ఉంది 1 2 3, ఇందులో ఏముంది 1 2, రైట్? సో S1 మైనస్ S2 లేదంటే డిఫరెన్స్ చేసామనుకోండి, డాట్ డిఫరెన్స్ అని చెప్పేసి, రైట్? ఇలా చేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే కామన్గా ఏమున్నాయి ఇందులోనే 1 2. సో 1 2ని తీసేస్తుంది, అంటే రిమూవ్ చేసేస్తుంది. రిమూవ్ చేసి జస్ట్ 3 ఒకటే ఉంచుతుంది, అది మనకు అవుట్పుట్ ఇస్తుంది అనమాట. అలాగే ఫర్ సపోజ్ S2 మైనస్ S1 చేశారనుకోండి, ఏవైతే ఎలిమెంట్స్ S2 S1లో కామన్ ఉన్నాయో అవి S2లో నుంచి తీసేసి S2లో మిగిలిన ఎలిమెంట్స్ని రిటర్న్ చేస్తుంది, రైట్? ఏంటి చేస్తే S2 మైనస్ S1 చేస్తే.
సిమెట్రిక్ డిఫరెన్స్ ఏం చేస్తుందంటే జస్ట్ కామన్గా ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో రెండిట్లో అవి లేపేస్తుంది, ఇంకా రెండింటిని లేపేసి యూనియన్ చేసేస్తుంది రెండింటిని. సో ఇవి బేసిక్గా సెట్ ఆపరేషన్స్. ఇక్కడ మీకు కోడ్ ఎగ్జిక్యూషన్ ఉంది. బేసిక్గా పైథాన్లో దీని యూస్ ఎక్కడ ఉంటుంది బ్రో అంటే, ఫర్ సపోజ్ మీకు యూనిక్ ఎలిమెంట్స్ కావాలి, ఒక లిస్ట్ ఉన్నది, ఆ లిస్ట్లో చాలా రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అందులో మీకు యూనిక్ ఎలిమెంట్సే కావాలి. సో అలాంటప్పుడు మనం సెట్ వాడుకోవచ్చు. లేదు మనకి ఏదైనా సెట్ ఆపరేషన్స్ అవసరం అయినప్పుడు, లేదంటే మనకి ఫర్ సపోజ్ 2 సెట్స్ ఉన్నాయి, ఆ 2 సెట్స్లో డిఫరెన్స్ చేయాలి, యూనియన్ చేయాలి, ఇంటర్సెక్షన్ చేయాలి, అలాంటప్పుడు మనకి సెట్స్ అనేవే ఉపయోగపడతాయి. ఇదన్నమాట బేసిక్గా సెట్ గురించి మొత్తం. ఇంకొకటి ఉంటుంది సెట్ మెంబర్షిప్ అని చెప్పేసి. మెంబర్షిప్ అంటే ఫర్ సపోజ్ ఒక ఎలిమెంట్ ఆ సెట్లో ఉందో లేదో అని చెక్ చేయాలనుకోండి. అలాగే మనకి లిస్ట్లో కూడా పైథాన్ దానిలో కూడా ఉంటుంది ఇన్, నాట్ ఇన్. ఇది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి చెప్పట్లేదు. లెన్ ఆఫ్ ఫర్ సపోజ్ లెంత్ కావాలనుకోండి, లెన్ అనే ఫంక్షన్ వాడతారు, మెథడ్ అనేది వాడతారు, ఇన్బిల్ట్ మెథడ్. అలాగే ఫర్ సపోజ్ మెంబర్షిప్, ఒక ఎలిమెంట్ దానిలో ఉందా లేదా, 2 in my సెట్ ఉంది, సో ఇదేం చేస్తుంది ట్రూ. 4 in my సెట్ ఫాల్స్, ఎందుకంటే 4 అనేది లేదు, రైట్. ఇదనమాట బేసిక్గా మెంబర్షిప్ అనేది. మెంబర్షిప్ మెథడ్ తర్వాత ఫ్రోజన్ సెట్స్ అనేసి కూడా ఉంటాయి అనమాట. టపుల్ ఎలాగైతే ఉందో ఇమ్యూటబుల్, చేంజ్ చేయలేము. సో అలాగే మనకి ఇక్కడ ఫ్రోజన్ సెట్స్ కాన్సెప్ట్ వస్తుంది, రైట్. ఫ్రోజన్ అంటే ఇంకా ఫర్ సపోజ్ ఎలా వాడతామన్న ఫ్రోజన్ సెట్ ఆఫ్ మై సెట్, ఒక సెట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఫంక్షన్లోకి పాస్ చేసేస్తే అదొక ఫ్రోజన్ సెట్ అయిపోతుంది. అంటే దాన్ని ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, కానీ కొత్త ఎలిమెంట్ యాడ్ చేయలేము, రిమూవ్ చేయలేము, అప్డేట్ చేయలేము, ఏం చేయలేము. సో ఇది బేసిక్గా డెఫినేషన్ వైజ్ తెలుసుకోండి అంతే. నెక్స్ట్ సెట్ కాంప్రహెన్షన్. ఎలాగైతే మనం లిస్ట్ కాంప్రహెన్షన్లో చూసామో, రైట్. ఫర్ సపోజ్ ఒక సెట్ అనేది క్రియేట్ చేయాలి జస్ట్ బై 1 line, ఫ్రమ్ 1 line ఆఫ్ కోడ్. అక్కడ మనం ఏం చేస్తామంటే ఇలా వాడతాము. బేసిక్గా డెఫినేషన్ వైజ్ తెలుసుకోండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి అర్థమవుతాయి ఇవి. నెక్స్ట్ ఇంకా కొన్ని సెట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి, లైక్ క్లియర్, కాపీ, పాప్, అప్డేట్. సెట్ డాట్ క్లియర్ అంటే దానిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటిని క్లియర్ చేసేస్తుంది, రిమూవ్ ఆల్ ఎలిమెంట్స్. సెట్ డాట్ కాపీ అంటే ఫర్ సపోజ్ ఆ ఒక సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కాపీ చేసి ఇంకొక సెట్లో స్టోర్ చేసుకోవచ్చు మనం. పాప్ అంటే ఇందాక చెప్పాను లిస్ట్లో నేను చెప్పాను, పాప్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని తీసేస్తుంది. అప్డేట్ అంటే ఫర్ సపోజ్ ఏదైనా ఎలిమెంట్ని మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం, మార్చాలనుకుంటున్నాం, అలాంటప్పుడు మనం అప్డేట్ అనేది వాడచ్చు, రైట్. సో బేసిక్గా ఇంకా ఉంటాయి మెథడ్స్ అనేవి, బట్ మనం నేర్చుకుంటుంటే వస్తాయి, ఒకేసారి గుర్తుండిపోవాలి అంటే ఉండవు. ఇది బేసిక్గా సెట్స్ గురించి. ఇప్పుడు కాన్సెప్ట్ వస్తేప్పటికి డిక్షనరీ. డిక్షనరీ అంటే మనకి తెలిసిన డిక్షనరీ ఏంటి, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏముంటాయి, ఒక వర్డ్ ఉంటుంది, ఆ వర్డ్కి మీనింగ్ అనేది ఉంటుంది. ఒక మీనింగ్ ఉంటుందా, లేదు, సెవరల్ మీనింగ్స్ ఉంటాయి, రైట్. సో దీన్నే ఈ రిప్రజెంటేషన్నే, లైక్ దీన్ని మనం ఇక్కడ కీ అంటాం అనమాట, దీన్ని మనం వాల్యూ అంటాం, రైట్. ఆ వాల్యూ ఏదైనా అవ్వచ్చు, లైక్ ఇంటిజర్ అవ్వచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, లేదా అదొక సెపరేట్ లిస్ట్ అవ్వచ్చు, లేదా అదొక సెపరేట్ డిక్షనరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఈ వాల్యూ అనేది, రైట్. సో అదే బేసిక్గా ఒక డిక్షనరీ అంటప్పటికీ మీకు ఆ థాట్ వచ్చేయాలి, కీ వాల్యూస్, రైట్. ఎగ్జాంపుల్ చూడండి, ఒక కీకి ఒక వాల్యూ అనేది అసైన్ అయ్యి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇందాక మనం ఏం చూసామంటే లిస్ట్లో మనం ఏం స్టోర్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక కంటిన్యూస్ లైన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంతే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ రోల్ నెంబర్ స్టోర్ చేయాలి, సో 1 2 3 4 అని చెప్పేసి రోల్ నెంబర్ స్టోర్ చేయగలం, అంతేగాని ఆ రోల్ నెంబర్ యొక్క డేటాని స్టోర్ చేయగలమా, లేదు. కానీ ఇక్కడ మనం కీ అంటే ఈ పర్టికులర్ కీస్, దానికంటూ డేటా అనేది, ఈ వాల్యూ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఎలిమెంట్, ప్రతి ఒక్క కీకి ఇన్ డిక్షనరీ, ఇన్ డిక్ట్ మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇది రియల్ అప్లికేషన్ ఎక్కడ, మనం డిక్షనరీని ఎక్కడ వాడతాము అంటే మనం డేటాబేసెస్లో వాడతాము. డేటాబేసెస్ అంటే ఇప్పుడు మీ ఫర్ సపోజ్ మీ గూగుల్ ఫొటోస్, తర్వాత మీ ఈమెయిల్ పాస్వర్డ్, రైట్. ఒక ఈమెయిల్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది, అలాగా ప్రతి ఒక్క దానికి ఒక కీ ఒక వాల్యూ, ఒక కీ ఒక వాల్యూ, అండర్స్టూడ్. ఇదన్నమాట బేసిక్గా చాలా దగ్గర ఇది ఉపయోగపడుతుంది డిక్షనరీ అనేది. సో దీని యూజ్ చాలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ డేటా స్ట్రక్చర్స్. దీని డెఫినేషన్ వస్తేప్పటికి డిక్షనరీ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్, ఎలా అయినా ఆర్డర్ అయ్యి ఉండొచ్చు, కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. అంతే, ఈ పాయింట్ అనేది మీకు స్ట్రైక్ అయిపోవాలి. డిక్షనరీ అంటే ఏంటంటే ఒక కీ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, సేమ్ యాజ్ ఇన్ ఎ డిక్షనరీ, బట్ దే ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎ కర్లీ బ్రేసెస్, రైట్. ఇదేంటి బ్రో, సెట్ కూడా ఇలాగే కదా ఉంటుందంటే ఎస్, సెట్ కూడా ఇలాగే ఉంటుంది, ఇక్కడ ఇది కూడా ఇలాగే ఉంటుంది, రెండు సేమ్ లాగే ఉంటాయి. జస్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కీ వాల్యూ కూడా వస్తుంది, అక్కడ వాల్యూస్ అనేవి ఉండవు, జస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి, డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో క్రియేటింగ్ ఆఫ్ డిక్షనరీస్, ఎలా క్రియేట్ చేస్తాం ఒక డిక్షనరీ అనేది, రైట్. టు క్రియేట్ ఎ డిక్షనరీ యూ యూజ్ కర్లీ బ్రేసెస్, సేమ్ ఇందాక చెప్పే కదా కర్లీ బ్రేసెస్ అనేది వాడతాం.
రైట్. బట్ యాజ్ ఇట్ ఈస్ అలా వాడేస్తామా? కాదు. అండ్ స్పెసిఫై కీ వాల్యూ పేర్స్ సెపరేటెడ్ బై కాలన్ కీస్. అంటే ఫర్ సపోజ్ రోల్ నెంబర్ 1 ఉన్నాడు, రోల్ నెంబర్ 1 కాలన్ వాడి యొక్క నేమ్ ఏదైతే ఉందో ఏ, దాని తర్వాత రోల్ నెంబర్ 2 ఉన్నాడు, వాడి యొక్క వాల్యూ బి నేమ్ అవ్వచ్చు. రోల్ నెంబర్ 3 ఉన్నాడు, వాడి యొక్క వాల్యూ సి. ఇదంతా మీరు క్రియేట్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్, ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్, ఇవన్నీ లైన్గా కామా పెట్టేసి రాసేస్తే చాలు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక పర్సన్ డీటెయిల్స్ అనేవి రాశారు. నేమ్, ఏజ్, హౌస్. రైట్. నేమ్ అనేది ఒక కీ, ఏజ్ అనేది ఒక కీ, హౌస్ అనేది ఒక కీ. రైట్. దానికంటూ వాల్యూ ఏంటంటే హ్యారీ 11 గ్రీన్ఫిల్డ్. ఇప్పుడు ఆ క్రియేట్ చేసింది ఇక్కడ ఎలా స్టోర్ అవుతుంది అంటే చూడండి, కీస్ నేమ్, ఏజ్, హౌస్. వాల్యూస్ అనేవి నేమ్కి హ్యారీ, ఏజ్కి 11, హౌస్కి గ్రిఫిండోర్. ఇప్పుడు ఇలా స్టోర్ అవుతుంది అనమాట ఒక డిక్షనరీలో. అందుకే మనకి డేటాబేస్లో సేమ్ ఈ డిక్షనరీస్ని వాడతారు అనమాట. కీ వాల్యూ పేర్ రైట్ కలెక్షన్ అని చెప్పేసి అంటారు. సో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు డిక్షనరీ అనేది. ఇప్పుడు మనకి బేసిక్గా లిస్ట్, టపుల్ ఇవి చూసుకుంటే యాక్సెసింగ్ ఎలా జరిగింది, మనకి డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ఇండెక్స్ అనేది ఇచ్చేసాం 0. ఇక్కడ యాక్సెసింగ్ ఎలా జరుగుతుంది అంటే డైరెక్ట్గా మనకి ఏదైతే కీ ఉందో ఆ కీని ఇచ్చేస్తే దాని యొక్క వాల్యూ అనేది వస్తుంది. అండర్స్టూడ్. ఫర్ సపోజ్ మనకి ఇందాక ఏం చెప్పాము, హ్యారీ 11 గ్రిఫిండోర్ అని చెప్పేసి స్టోర్ అయ్యి ఎందులో నేమ్, ఏజ్, హౌస్. ఫర్ సపోజ్ ఈ డిక్షనరీ పేరు మీరు క్రియేట్ చేశారు డి ఈజ్ ఈక్వల్స్ టు ఈ డేటా మొత్తం. రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు డి ఆఫ్ నేమ్ అనేది మనం ఇక్కడ స్ట్రింగ్స్లో ఇవ్వాలి. ఇలాగ ఇస్తే మనకేం ప్రింట్ అయిపోతుంది, ఇక్కడ హ్యారీ ప్రింట్ అయిపోతుంది. అండర్స్టూడ్. సో ఇక్కడ కూడా అదే అంటున్నాడు అనమాట. నేమ్ వాల్యూ మై డిక్ట్లో స్టోర్ చేశాడు. మనం డీలో అన్నాం కదా, ఇక్కడ మై డిక్ట్ ఆఫ్ నేమ్. అండర్స్టూడ్. ఇక్కడ 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్ అలాగ ఉండవు. డైరెక్ట్గా మనం కీ ఇస్తే మనకి వాల్యూ వస్తుంది. డిక్షనరీలో లాగే ఒక వర్డ్ ఎతికితే దాని మీనింగ్ ఎలాగైతే వస్తుందో ఇక్కడ కూడా అంతే అలాగ వస్తుంది అనమాట. ఇది ఇలా మనం యాక్సెస్ చేసుకోవచ్చు వాల్యూస్ ఆఫ్ డిక్షనరీ. ఒక లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి బేసిక్గా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఒక స్క్వేర్ బ్రాకెట్ పెట్టి వదిలేస్తే అదొక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది వేరియబుల్. రైట్. మనం బేసిక్గా ఏం చూసుకున్నాం, వేరియబుల్ క్రియేట్ చేయాలంటే a = 10. రైట్. ఇంటిజర్ డేటా టైప్ అనేది లేదా ఇంటిజర్ లిటరల్ ఇది ఒక డేటా కదా. సో డేటా టైప్ ఏంటి, ఇంటిజర్ టైప్. రైట్. దీన్ని మనం ఈ వేరియబుల్కి అసైన్ చేసాం కదా. ఇలాగే ఫర్ సపోజ్ ఒక లిస్ట్ని మనం అసైన్ చేయాలంటే a = ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టి వదిలేస్తే చాలు. దీనికంటూ మెథడ్స్ ఉంటాయి. దీనిలో డేటా ఎలా పెట్టాలి, రైట్, దీనిలో ఇంటిజర్స్ ఎలా వెళ్తాయి, దీనిలో స్ట్రింగ్స్ ఎలా వెళ్తాయి, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా మనం యాక్సెస్ చేయొచ్చు అనేది మొత్తం మనం చూద్దాము. బట్ బేసిక్గా క్రియేట్ చేయడానికైతే ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక డిక్షనరీలోకి యాడ్ చేయాలి, కొత్త వాల్యూని యాడ్ చేయాలనుకోండి. ఇదంతా నేను మీకు క్రియేట్ చేస్తూ చూపిస్తాను, మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. రైట్. ఇప్పుడు ఏం చేస్తానంటే డిక్షనరీ అనేది క్రియేట్ చేసుకుంటా. డిక్షనరీ D = ఫస్ట్ నేను ఏమిస్తానంటే రోల్ నెంబర్ 1కి ఏముంది, నేమ్ అనేది A. దీని తర్వాత నెక్స్ట్ కామా. రోల్ నెంబర్ 2కి నేమ్ ఏమని ఉంది, B. రైట్. B అనేది స్ట్రింగ్స్లో ఇలా ఉంది 2. ఇప్పుడు నేను సేవ్ చేసి ప్రింట్ D అంటే ఏం ప్రింట్ అవుతుంది నాకు, రన్ చేసి చూద్దాం. క్లియర్ చేసేద్దాం ఫస్ట్. రన్. చూసారా, యాజ్ ఇట్ ఈస్ డిక్షనరీ అనేది ప్రింట్ అయిపోయింది. ఇట్స్ ఓకే, ఇక్కడ వరకు మనకు తెలుసు. యాక్సెసింగ్ ఏంటి, ఫర్ సపోజ్ నాకు 1 కావాలి, D of 1. ఇక్కడ చూసారా A ప్రింట్ అయిపోయింది. అండర్స్టూడ్. అంటే ఏదైతే ఇక్కడ వాల్యూ ఇచ్చానో అదే. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫర్ సపోజ్ రోల్ 1 అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ D of 1 అన్నాను అనుకోండి, A రాదు. చూడండి, చూసారా, D of 1 అది లేదు, అసలు కీ ఎర్రర్, కీ అనేది లేదు. సో నేను ఇక్కడ ఇవ్వాలంటే అయితే 2 ఇవ్వచ్చు, లేదా రోల్ 1 అని చెప్పేసి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను సేవ్ చేసి రన్ చేస్తే నాకు A అనేది వచ్చింది. చూడండి, అండర్స్టూడ్. సో ఇదన్నమాట బేసిక్గా యాక్సెసింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నా. రైట్. ఇప్పుడు ఇది 1 అని పెట్టేద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నా. ఆ ఎలిమెంట్ ఏంటి, 3 రోల్ నెంబర్కి నేమ్ అనేది నేను C అనేది ఇస్తాను. సో D of 3 అని చెప్పొద్దు, రోల్ నెంబర్ 3, రోల్ 3. వాడి యొక్క నేమ్ ఏంటి = అని చెప్పేసి వాడి యొక్క నేమ్ ఏమిస్తానంటే C. ఓకే. ఇప్పుడు ఏమి యాడ్ అవుతుంది, ఈ రోల్ 3 అనేది ఇక్కడ కామా అయిపోయి యాడ్ అయిపోతుంది.
దాని వాల్యూ ఏముంటుంది సి. సో కీ అనేది ఇది, వాల్యూ అనేది ఇది. ఇప్పుడు నేను డీని ప్రింట్ చేస్తాను చూడండి. సేవ్ ప్రింట్ చూడండి. 1కి ఏ, 2కి బి. ఇది నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇది ప్రింట్ అయిందనమాట మనకి. సో 1కి ఏ, 2కి బి, రోల్ 3కి సి. చూసారా, ఒక ఎలిమెంట్ యాడ్ అయిపోయింది. ఎలా యాడ్ చేసాము? యూజింగ్ దిస్. అదే కదా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాడు. ఒక ఎలిమెంట్ని యాడ్ చేయాలంటే టు యాడ్ న్యూ కీ వాల్యూ పేర్స్ ఆర్ అప్డేటింగ్ ఎగ్జిస్టింగ్ వన్స్ ఇన్ అ డిక్షనరీ యూ కెన్ యూజ్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ అసైన్ ఆపరేటర్ ఆపరేటర్ ఈక్వల్స్ టు యూజ్ చేసి నేను డైరెక్ట్గా అసైన్ చేస్తాను. ఫర్ సపోజ్ రోల్ నెంబర్ 1 యొక్క వాల్యూని నేను మార్చాలనుకుంటున్నాను. సో రోల్ నెంబర్ 1 ఈక్వల్స్ టు సి, వాటి పేరు మారిపోయింది ఇంటూ సి. ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి, 1 వాల్యూ ఏమైపోయింది సి, 2 వాల్యూ బి. రైట్, ఇలా ఉండేది నేను అప్డేట్ చేశాను. రైట్, ఎడిషన్ ఒక వాల్యూని యాడ్ చేయాలన్నా, ఒక వాల్యూని అప్డేట్ చేయాలన్నా ఎలా చేయాలో మనం చూసాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ యాడింగ్ అండ్ అప్డేటింగ్ వాల్యూస్ ఇన్ డిక్షనరీ. అప్డేషన్ అంటే మాడిఫైయింగే కదా. సో మాడిఫైయింగ్ కూడా మనకి క్లియర్ అయిపోయింది దీంతో. నెక్స్ట్ మెథడ్స్. దీనిలో మెథడ్స్ అనేవి ఉంటాయి అండ్ ఈ మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి డిక్షనరీలో సెవెరల్ మెథడ్స్ వస్తాయి. కీస్, వాల్యూస్ అని, ఐటమ్స్ అని, గెట్ అని, పాప్ అని, అప్డేట్ అని. అప్డేట్ మనకి తెలుసు ఎలా అప్డేట్ చేస్తుంది. పాప్ అంటే మనకి లాస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. గెట్ అంటే ఫర్ సపోజ్ మనకి ఏదైనా ఎలిమెంట్ కావాలి, మనం ఏం చేస్తున్నాం, d(1) అనేసి అంటున్నాం, అవునా కదా. d(1) అంటే మనకి ఏం వస్తుంది, ఇక్కడ ఏ అనేది వస్తుంది. రైట్, ఇప్పుడు ఫర్ సపోజ్ d.get అన్నా కూడా, d.get1 అన్నా కూడా నాకేమవుతుంది అంటే ఏ అనేసి వస్తుంది. చూడండి ఏ అనేసి వచ్చింది. రైట్, ఇప్పుడు ఫర్ సపోజ్ d.pop అంటే, ఇప్పుడు d.pop2 నేను పాప్ చేసేయాలనుకున్నా. సో పాప్ ఏం చేస్తుంది అంటే ఆ 2ని పాప్ చేసి తీసేస్తుంది. సో బీని రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ పాప్ చేసిన తర్వాత నేను ప్రింట్ చేసి చూపిస్తాను నేను డి అనేది. సో ప్రింట్ చేస్తే నాకు పాప్ అయిపోయిన తర్వాత జస్ట్ 1 ఒకటే ఉంటుంది చూడండి. బి పాప్ అయిపోయింది. సో మనకి డిక్షనరీలో ఏదైతే డీలో జస్ట్ ఇది ఒకటే వాల్యూ ఉంది. సో పాప్ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట. రైట్, ఎలిమెంట్ని రిమూవ్ చేసేస్తుంది. దాని తర్వాత గెట్ మనం చూసాము. నెక్స్ట్ ఐటమ్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకి డిక్షనరీలో ఏమున్నాయో తెలీదు, కీస్ ఏమున్నాయో తెలీదు, వాల్యూస్ ఏమున్నాయో తెలీదు. సో అలాంటి కేసులో మనం ఏం చేయొచ్చు అంటే డిక్షనరీ d.items జస్ట్ d.items అని పెట్టి వాడితే మనకి ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ చూద్దాం, d.items అని చెప్పి ప్రింట్ చేస్తాను నేను. రైట్, ఇప్పుడు పాప్ చేస్తున్నా, పాప్ చేసి చేద్దాం, పాప్ చేయొద్దులేండి. ఇప్పుడు రన్ చేస్తే దీన్ని చూడండి, డిక్ట్ ఐటమ్స్ అని చెప్పేసి 1, A, 2, B. రైట్, అలా వచ్చేసాయి. ఎలాంటివి అవి, స్ట్రింగ్, ఇంటిజర్, అలా టైప్ కూడా వచ్చేసింది అక్కడ. నెక్స్ట్ వాల్యూస్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక డిక్షనరీలో ఉన్న వాల్యూస్ అన్నీ రిటర్న్ చేసేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే జస్ట్ వాల్యూస్ అని క్లిక్ చేస్తాను నేను ఇక్కడ. ఇప్పుడు A, B అవి వస్తాయి అంతే, మిగిలిన రావు. ఇక్కడ చూడండి, డిక్ట్ వాల్యూస్ అని చెప్పేసి A, B, రైట్, 2 వచ్చాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ d.keys అన్నాను అనుకోండి. కీస్ అంటే నాకేం వస్తాయి, కీస్ ఒకటే వస్తాయి మనకి. నాకు ఏ కీస్ ఉన్నాయో అవి ఒకటే వస్తాయి. రైట్, ఇలా మనం మెథడ్స్ అనేవి ఉంటాయి ఇన్ డిక్షనరీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లెవెల్కి వెళ్దాము. డిక్షనరీలోనే ఏంటంటే ఇటరేటింగ్. ఫర్ సపోజ్ నీకు అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ద్వారా నువ్వు లూప్ చేయాలనుకుంటున్నావు. రైట్, అన్ని ఎలిమెంట్స్ ద్వారా ఒకసారి పాస్ అవ్వాలనుకున్నావు, అన్ని కీ వాల్యూస్ ద్వారా నువ్వు ఒకసారి ట్రావర్స్ చేయాలనుకుంటున్నావు అనుకో. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, రైట్, అనేది మనకి లూపింగ్ అనమాట. యూ కెన్ యూజ్ లూప్స్ టు ఇటరేట్ త్రూ కీస్ ఆర్ వాల్యూస్ ఆఫ్ ఎ డిక్షనరీ. ఇక్కడ ఎలా చేస్తామంటే మనకి బేసిక్గా ఫర్ i in ఒక లిస్ట్ అనుకోండి, ఫర్ i in L అని చెప్పేసి మనం ఎంటర్ చేస్తాం. రైట్, అక్కడ ఏంటి, ఒక్కొక్క ఎలిమెంట్ ఫర్ సపోజ్ లిస్ట్లో ఎలా ఉందంటే L = 1, 2, 3 ఇలాగ ఉంది. అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ i అనేది 1 అవుతుంది, నెక్స్ట్ లూప్లో i అనేది 2 అవుతుంది, నెక్స్ట్ లూప్లో i అనేది 3 అవుతుంది. ఇప్పుడు ఇలాగే మనకి ఫర్ సపోజ్ డిక్షనరీలో ఎలా ట్రావర్స్ చేయొచ్చు, డిక్షనరీలో ఎలా ఇటరేట్ చేయొచ్చు అంటే జస్ట్ సేమ్ ఇలాగే, బట్ ఫర్ కీ, వాల్యూ. అంటే ఫర్ సపోజ్ నాకు కీ కావాలి, వాల్యూ కావాలి అనుకోండి. అప్పుడు నేను ఏం చేస్తానంటే i, j in dict.items. ఐటమ్స్ అంటే ఏంటి, నాకు కీస్ వస్తాయి ప్లస్ వాల్యూస్ 2 వస్తాయి. సో అప్పుడు ప్రింట్ i అంటే నాకు కీస్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ప్రింట్ j అంటే నాకు వాల్యూస్ అనేవి ప్రింట్ అవుతాయి.
ఫర్ సపోజ్ నేను జస్ట్ వాల్యూస్తోనే పాస్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ చూడండి, ఫర్ వాల్యూ ఇన్ మై డిక్ట్ ఏదైతే ఉందో డి డాట్ ఇలా డిక్ట్ డాట్ ఐటమ్స్ లాగే ఇక్కడ డిక్ట్ డాట్ వాల్యూస్. వాల్యూస్ అంటే నాకు ఒక లిస్ట్ ఇస్తుంది అంతే. సో దానిలో మనం ఇటరేట్ చేస్తున్నాం. అండర్స్టూడ్? ఇక్కడ మనం కీ కామ వాల్యూ లేదా ఐ కామ జే ఇలా చెప్పేసి ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ మనం కోడ్ రాసి చూస్తే ఈ డి అనేసి ఉంది. ఫర్ ఐ ఇన్ డి డాట్ ఐటమ్స్ అందామా? అలాగ అవ్వదు, ఐ కామ జే అనాలి. అప్పుడు ఇప్పుడు మనం ఏమనొచ్చు అంటే డి డాట్ వాల్యూస్ అని చెప్పేసి కాలన్ ఇవ్వాలి. కాలన్ ఇచ్చి ప్రింట్ అయ్యి అంటే నాకేం ప్రింట్ అవుతాయి? ఏ కామ బి ప్రింట్ అవుతాయి. రైట్? ఇక్కడ నేను ఏదైనా చెకింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏ అనేది స్వరూప్ అయితే ఓకే ఆ వాల్యూ నాకు చెప్పే అలాంటివి మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు రన్ చేసి చూస్తే దీన్ని చూడండి, ఏ బి ప్రింట్ అయిపోయాయి, అవునా కాదా? సింపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను డి డాట్ కీస్ అంటే నాకు కీస్ అనేవి వెళ్తాయి అనమాట. సో రన్ చేస్తా చూడండి 1 2 అని చెప్పేసి వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ డి డాట్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఏమవుతాయి? ఐటమ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఐ కామ జే అని చెప్పేసి ఇవ్వాలి. సో ఏమవుతుంది? ఐ అనేది కీకి, జే అనేది వాల్యూకి అసైన్ అవుతుంది. సో ప్రింట్ ఐ కామ జే అంటే నేను ఇప్పుడు చూడండి 1A 2B అలా ప్రింట్ అయిపోయి. సో సింపుల్గా ఇలా మనం ఇటరేట్ చేయొచ్చు ఓవర్ ఎ డిక్షనరీ. అండర్స్టూడ్? సేమ్ ఎలాగైతే మనకి లిస్ట్ టపుల్ సెట్లో ఉంటుందో కాంప్రహెన్షన్ అనేది ఇక్కడ కూడా మనం కాంప్రహెన్షన్ వాడి ఒక డిక్షనరీని ఇన్ ఎ సింగిల్ లైన్ మనం క్రియేట్ చేయొచ్చు. రైట్? సిమిలర్ టు లిస్ట్, డిక్షనరీస్ ఆల్సో సపోర్ట్ కాంప్రహెన్షన్ ఫర్ కన్సైజ్ డిక్షనరీ క్రియేషన్. ఇలా మనం క్రియేట్ చేసేయచ్చు. ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే జస్ట్ ఇక్కడ మనకి ఎడిషన్ ఏం యాడ్ అవుతుంది అంటే ఎక్స్ అంటే ఏంటి? ఇది కీ. అండర్స్టూడ్? ఇది అనేది ఏంటి? వాల్యూ. రైట్? ఇలా చెప్పి మనం కాలన్ పెట్టి ఇచ్చేస్తే చాలు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఇలా చెప్పేసి ఇచ్చేస్తే చాలు. అక్కడ ఏం స్టోర్ అవుతుంది? 1కి 1, 2కి 4, 3కి 9, 4కి 16. ఇది పవర్ కదా, స్క్వేర్. ఇది జస్ట్ కాంప్రహెన్షన్స్ అని చెప్పి ఇలా ఉంటాయని తెలుసుకోండి. ఇవన్నీ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే కానీ మీకు ఐడియా రాదు. ప్రాబ్లమ్ సాల్వింగ్ నేను లైవ్ సెషన్స్లో చేపిస్తాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ అసైన్మెంట్స్ చేపిస్తాను. దీని తర్వాత కూడా ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేపిస్తాను ఆఫ్టర్ దిస్ మాడ్యూల్. లేదంటే కాన్సెప్ట్ వీడియోస్ వింటే మీకు క్లియర్ అవ్వు. సో బేసిక్గా డిక్షనరీ గురించి ఇంతే. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సాల్వ్ చేయబోతున్నాం అనమాట నెక్స్ట్ చాప్టర్లో. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి కరెక్ట్గా వినండి. సో ఇక్కడతో మీకు లిస్ట్, టపుల్, సెట్, డిక్ట్ ఈ 4 క్లియర్ అయిపోయి ఉండాలి. మెథడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. మెథడ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తుంటే గుర్తుంటాయి. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం విత్ ప్రోగ్రామింగ్ లిస్ట్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ అ గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. అంటే మనకు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చారంట. సో అందులో మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క ఎలిమెంట్ యొక్క సమ్, రైట్? 10, 20, 30, 40 ఇవి ఉన్నాయని మనకి తెలుసు. సో ఇవన్నిటి యొక్క సమ్ కావాలంట. రైట్? ఇప్పుడు బేసిక్గా ఇన్పుట్ క్లియర్ కదా మనకి. సో ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇన్పుట్ క్లియర్ కదా మనకి. ఇన్పుట్ అనేది ఒక నెంబర్స్ ఆర్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్. రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? అవుట్పుట్ ఏంటంటే సమ్ ఆఫ్ నెంబర్స్. ఇది ఆల్రెడీ మనం సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి లూప్స్ కాన్సెప్ట్లో మనం చేసాం. సో లూప్స్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు ప్రాసెసింగ్ పార్ట్ అనమాట. రైట్? అది నా ప్రాసెసింగ్ పార్ట్. సో ఏంటి, నేను లూప్స్లో ఆల్రెడీ ఎలాంటిది చేశానా? ఎస్, చేశాను. ఏం చేయొచ్చు ఇప్పుడు? ఫర్ సపోజ్ నేను ఒక లూప్ వేస్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. రైట్? ఫర్ INL అని చెప్తే ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఒక సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని, రైట్, ఒక సమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని అందులో నేను ఈ ప్రతి ఒక్క ఎలిమెంట్ని యాడ్ చేసేసుకుంటే నా టాస్క్ అయిపోతుందేమో. రైట్? అప్పుడు 10 + 20 + 30 + 40 ఇది వచ్చేస్తుంది. 150 అనేది నాకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో బేసిక్గా డైరెక్ట్గా ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక ఫైల్ తీసుకున్నాను. ఆ ఫైల్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు లిస్ట్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చేసాడు. నాట్ యూజర్ ఇన్పుట్ కాదు, డైరెక్ట్గా వాడు ఇచ్చేసాడు అనుకుందాం. నెక్స్ట్ సమ్లో మనం యూజర్ ఇన్పుట్ తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే 10, 20, 30, 40, 50 ఇది బేసిక్గా మనకి లిస్ట్. సో ఇప్పుడు లిస్ట్లో నేనేమన్నాను? లూప్ వేసాను అనుకోండి, ప్రతి ఒక్క ఎలిమెంట్ ద్వారా వెళ్ళాను అనుకోండి. లూప్ అనేది ఇప్పుడు నేను 2 విధాలుగా చేయొచ్చు దీన్ని. సో 2 విధాలు ఏంటి? 2 విధాలుగా కూడా రాసి చూపిస్తాను చూడు. ఫస్ట్ ఏం రాస్తానంటే ఫర్ I ఇన్ సీక్వెన్స్. సో ఫర్ లూప్ ఫర్ సీక్వెన్స్ అని చెప్పేసి మనకు ఒకటి ఉండేది కదా. సో అదనమాట ఇది ఫర్ I ఇన్ L. ఇప్పుడు ప్రింట్ I అని కొడితే నాకేం వస్తుంది? లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇండివిజువల్గా వస్తుంది అనమాట. ఫస్ట్ 10 వస్తుంది, 20 వస్తుంది, 30 వస్తుంది. కావాలంటే చూడండి ఇప్పుడు రన్ చేసి చూపిస్తాను.
రన్ 10, 20, 30, 40, 50. అర్థమైందా? ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఈ ఐ ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసేయాలనుకుంటున్నా. దేనిలోకి? ఒక సమ్ అనేది తీసుకొని సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకొని, ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడైతే నాకు ఎలిమెంట్ వస్తుందో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అని చెప్పేసి చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి సమ్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్నే మీకు విజువలైజ్ చేసి కూడా చూపిస్తాను. లాస్ట్కి ప్రింట్ సమ్ చేసేస్తా. ఇప్పుడు ఏమవుతుంది, రన్ చేస్తే 150 అనేది ప్రింట్ అయిపోయింది చూడండి కింద. ఇప్పుడు దీన్ని నేను విజువలైజ్ చేసి చూపిస్తే ఇక్కడ పేస్ట్ చేస్తా, విజువలైజ్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ లిస్ట్ అనేది అసైన్ అయిపోతుంది. సో లిస్ట్ అనేది అసైన్ అయిపోయింది చూడండి. లిస్ట్ L ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50. అండర్స్టూడ్? ఇప్పుడు లిస్ట్ అసైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సమ్ కూడా 0కి అసైన్ అయిపోయింది. ఫర్ ఐ ఇన్ ఎల్ అంటే ఇది అన్నీ వస్తాయి అనమాట. ఇప్పుడు ఐ చూడండి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఫస్ట్ దానికి వచ్చింది. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అంటే ఇప్పుడు ఏం చేసుకుంటుంది, యాడ్ చేసేసుకుంటుంది. 10 అనేది తీసుకెళ్ళి సమ్లో పెట్టేసుకుంటుంది. ఇప్పుడు సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. 10 అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫర్ ఐ 10 అయిపోయింది కదా, ఇప్పుడు 20కి వెళ్తుంది. సో ఐ వాల్యూలో 20 అనేది స్టోర్ అవుతుంది. అండర్స్టూడ్? సో ఇప్పుడు 20 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ లైన్లో ఏం జరుగుతుంది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ. సమ్లో ఇప్పుడు ఎంత ఉంది, సమ్లో ఆల్రెడీ 10 ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంది. సో 10 సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఐ అంటే 10 ప్లస్ 20 అంటే ఎంత అవుతుంది, 30 అవుతుంది. ఇప్పుడు చూడండి సమ్ వాల్యూని చూస్తుండండి, మారుతుంది, ఎలా మారుతుందో చూడండి. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 30కి వెళ్తుంది అనమాట ఐ. సో 30కి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ మనకి 10 ప్లస్ 20 ఆల్రెడీ స్టోర్ అయింది. సో 30 ప్లస్ 30 60 అయిపోద్ది సమ్. నెక్స్ట్ అలాగే 40. ఇది మీరు ఆల్రెడీ ఆ న్యాచురల్ నెంబర్స్ సమ్ మీరు చేసుంటే మీకు ఇది క్లియర్గా అర్థమైపోతుంది. రైట్? కొత్త కాన్సెప్ట్ ఏం లేదు. అక్కడ మన నెంబర్స్ అనేవి మనమే ఇంక్రిమెంట్ చేసుకున్నాం, ఇక్కడ నెంబర్స్ అనేవి వాడి లిస్టులో ఇచ్చేసాడు. అండర్స్టూడ్? ఇప్పుడు ఇలా చేసుకొని వెళ్తే మనకి లాస్ట్కి 150 అనేది సమ్ వెళ్ళిపోద్ది. సో ఇదన్నమాట బేసిక్గా జరిగే ప్రాసెస్ ఇక్కడ. సో ఇలా మనం చేస్తే మనకి సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు దీనికి ఇంకొక ప్రాసెస్ చెప్తాను కదా. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు రేంజ్ వాడాలనుకుంటున్నాను అనుకోండి. ఫర్ ఐ ఇన్ రేంజ్, ఏం రేంజ్, ఇప్పుడు 0 నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి నా రేంజ్ అనేది, 0, 1, 2, 3, 4 అంటే 5 అనేది నేను ఇక్కడ ఇవ్వాలి. అండర్స్టూడ్? 5 అనేది నేను ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ లెంత్ నాకు తెలుసు కాబట్టి ఓకే. లెంత్ తెలియకపోతే ఇక్కడ మనకి ఇన్బిల్ట్ మెథడ్ అనేది వస్తుంది అనమాట. LENGTH అని చెప్పి పెట్టుకొని నేను లెన్ ఆఫ్ ఎల్ అని చెప్పేసి అన్నాను అనుకోండి, నాకేం స్టోర్ అవుతుంది లెంత్లో, ఈ పర్టికులర్ దాని యొక్క లెంత్ స్టోర్ అయిపోద్ది. లెంత్ ఎంత, 1, 2, 3, 4, 5. రైట్? 5 అనమాట దీని లెంత్. సో అక్కడ వరకు నేను ఇటరేట్ చేస్తే చాలు. రైట్? లెంత్ వరకు రేంజ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నేను స్టార్టింగ్ ఇవ్వలేదు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. లేదా దీన్ని ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు కాలన్ ఇచ్చి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ప్రింట్ అయ్యి అన్నా అనుకోండి, ఏం ప్రింట్ అవుతుంది, 0 వస్తుంది ఫస్ట్, తర్వాత 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, అలా లెంత్ అంతా 5. సో 4 వరకు వస్తుంది. అండర్స్టూడ్? అది కదా రేంజ్. ఇప్పుడు ఐ వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఆ పర్టికులర్ 0 వచ్చినప్పుడు 0 ఇండెక్స్డ్ ఎలిమెంట్ కావాలి అంటే నేనేం చేయొచ్చు, ఎల్ ఆఫ్ 0 అని పెట్టచ్చా లేదా, ఎల్ ఆఫ్ ఐ అంటే ఏమవుతుంది, ఐ ఫస్ట్ 0 అవుతుంది. ఐ 0 అయినప్పుడు ఎల్ ఆఫ్ 0 అంటే 10. నెక్స్ట్ ఐ అనేది 1 అవుతుంది. 1 అయినప్పుడు ఎల్ ఆఫ్ 1 అంటే 20. సేమ్ ఎందాక జరిగిందే. ఫర్ ఐ ఇన్ ఎల్ అని చెప్పినప్పుడు ఐ అనేది డైరెక్ట్గా అసైన్ అయిపోయింది. ఇక్కడ నెంబర్ వైజ్ రేంజ్ వైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసుకున్నా అంటే యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ గుర్తుంది కదా, ఎల్ ఆఫ్ ఐ అని చెప్పేసి అంటే నాకు ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఎలిమెంట్ వచ్చేస్తుంది. సో ఆ ఇండెక్స్ని నేను ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, నాకు అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి. సో అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తున్నాయి అంటే దానికి అర్థం ఏంటి, నేను సమ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ ఎల్ ఆఫ్ ఐ. ఇప్పుడు నేను ఇది తీసేస్తాను పోనీ మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదంటే. సో ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఫస్ట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎల్ అసైన్ అయిపోయింది, సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 0, లెంత్ ఎంత 5, లెంత్ 5. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ ఫస్ట్ 0, ఎల్ ఆఫ్ ఐ ఎంత అంటే ఎల్ ఆఫ్ 0 అంటే ఎంత 10. రైట్? సో 10 అనేది సమ్లోకి యాడ్ అయిపోతుంది. సమ్లో 10 అయిపోయింది. నెక్స్ట్ 20 అయిపోద్ది, 20 యాడ్ అయిపోద్ది, 20 యాడ్ అయిపోయింది, 30 యాడ్ అయిపోతుంది, 30 యాడ్ అయిపోయి 60 అయిపోతుంది. సో అలాగా మొత్తం అంతా యాడ్ అయిపోయి
సేమ్ ప్రాసెస్ అనమాట, అక్కడ జరిగింది ఇక్కడ కూడా జరుగుతుంది, బట్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ లూప్స్ అనమాట, అంతే, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఇదే ఫర్ సపోజ్ మీరు వైల్ లూప్ రాయాలి అనుకుంటుంటే ఈ ఐ మీరు ఇక్కడ అసైన్ చేశారు కదా, ఈ ఐ అనేది మీరు ఇక్కడెక్కడో పైన ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి వైల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ కండిషన్ మార్చాలి అంతే. ఎలాగా? వైల్ ఐ ఈజ్ లెస్ దెన్ లెంత్, ఓకే, ఐ లెస్ దెన్ లెంత్ అయినంత వరకు నేనేం చేస్తానంటే సమ్ అనేది సమ్ ప్లస్ ఎల్ ఆఫ్ ఐ చేస్తా, ప్లస్ ఇక్కడ మనం ఐని ఇంక్రీజ్ చేయాలి, మాన్యువల్గా ఇంక్రీజ్ చేయాలి. సో ఐ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఆర్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ 1 ఎలాగైనా ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అంతా రైటే కదా, కండిషన్ అనేది రైట్గా ఉంటే చాలు. నెక్స్ట్ ఇప్పుడు వైల్ ఐ లెస్ దెన్ లెంత్, ఐ లెస్ దెన్ లెంత్ అంటే 0 లెస్ దెన్ లెంత్, కరెక్టే, అలా వెళ్తుంది మొత్తం అంతా వెళ్ళి లాస్ట్కి 150 స్టోర్ అయిపోతుంది సమ్, ఓకే, ఇంకా వెళ్తుంది, ఓకే డన్. 150 అనే స్టోర్ అయి ప్రింట్ అయిపోయింది. చూసారా, వైల్ లూప్లో రాయాలంటే ఇలాగా. ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ యూస్ చేసి చెప్పాను, ఈ లిస్ట్ సమ్ ఎలా చేయాలి అనేది అర్థమవుతుందా? సో అందుకే చెప్తున్నాను అనమాట, మీరు సాల్వ్ చేస్తూ ఉంటే ఓల్డ్ కాన్సెప్ట్స్ అనేవి రివైజ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇప్పుడు కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు, కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, మెల్లిమెల్లిగా అర్థమవుతుంది. ఫౌండేషన్ గట్టిగా అవ్వాలంటే ప్రాక్టీస్ అనేది, సాలిడ్ ప్రాక్టీస్ అనేది కావాలి. నెక్స్ట్ సమ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది ఫస్ట్ సమ్తో. ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ సమ్ కాకుండా జస్ట్ ఒక మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి, మినిమం ఎలిమెంట్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ చేయాలి. అండర్స్టూడ్? జస్ట్ మ్యాక్సిమం ఎలిమెంట్ ఏంటి, మినిమం ఎలిమెంట్ ఏంటి, ఈ మొత్తం లిస్ట్ అనేది ఇచ్చేస్తాడు మీకు. ఇక్కడ చూడండి, యాజ్ ఎ లిస్ట్ ఇవ్వలేదు, యాజ్ ఎ లిస్ట్ ఇక్కడ ఇవ్వలేదు, అంటే ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ తీసుకునేటప్పుడు మనం ఏం యూజ్ చేద్దామంటే లిస్ట్ కాంప్రహెన్షన్ యూజ్ చేద్దాం. అదేంటి బ్రో అంటే మీకు ఆల్రెడీ గుర్తుండదు, మైండ్లో నేను వెళ్ళిపోయి ఉంటుంది, ఏం పర్లేదు, మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అవే గుర్తుండిపోతాయి. అండర్స్టూడ్? అంటే ఇలాంటి ఇన్పుట్ తీసుకోమని ఇస్తే మిమ్మల్ని, అలాంటప్పుడు లిస్ట్ కాంప్రహెన్షన్ వాడతారు, రైట్? ఇప్పుడు బేసిక్గా ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ అన్నీ క్లియరో లేదో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఏంటి, క్లియర్, ఎందుకంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అవి మనం ఇన్పుట్ తీసేసుకుంటాం. నెక్స్ట్ అవుట్పుట్ ఏం కావాలి, మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలి. మ్యాక్సిమం ఎలిమెంట్ కావాలంటే మ్యాక్సిమం కావాలి, మినిమమ్ కావాలి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏం అప్రోచ్ వాడచ్చు? ఇప్పుడు నేను దీనికి 2 అప్రోచెస్ చెప్తా, ఒకటి ఈజీ, ఒకటి హార్డ్. సో ఫస్ట్ హార్డ్తో స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఫర్ సపోజ్ ఒక లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర 100,000 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1000 ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఏంటి అని తెలియాలి అంటే మీకు మీరేం చేస్తారు, ఒక్కొక్క ఎలిమెంట్ నుంచి ట్రావెల్ చేయాలి కదా, అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలంటే లూప్ అవసరమా లేదా, రైట్? అది రేంజ్ లూప్ అయినా డైరెక్ట్ లూప్ అయినా ఏ లూప్ అయినా అవసరమా లేదా, లూప్స్ అనేది వాడాలని చెప్పి అర్థమైంది. ఇప్పుడు నేను ఒక మెయిన్ స్ట్రాటజీ చెప్తాను, ఒక మంచి కాన్సెప్ట్, ఒక మంచి అప్రోచ్ చెప్తాను. ఆ అప్రోచ్, ఆ థాట్ ప్రాసెస్ అనేది నేను ఎలా ఆలోచిస్తున్నా అనేది మీ బ్రెయిన్కి కూడా వచ్చేటట్టు చేసుకోండి. ఓకే, ఇలా అప్రోచ్ వెళ్ళొచ్చా అని చెప్పేసి. సో ఏంటంటే అది నేను 2 వేరియబుల్స్ తీసుకుంటా, ఒకటి మ్యాక్సీ, ఒకటి మినీ, రైట్? నేను ఫస్ట్ ఏం చేసుకుంటా అంటే, సో దీన్ని బాక్సెస్లో పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే నేను మ్యాక్సీలో ఫస్ట్ నెంబర్ని స్టోర్ చేసేసుకుంటా, ఎస్యూమ్ చేసుకుంటా, అదే నా మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి నేను ఎస్యూమ్ చేసుకుంటా. మినీకి కూడా సేమ్ 15నే నేను మ్యాక్సిమం వాల్యూ అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకుంటా. అండర్స్టూడ్? ఏమైంది, ఇప్పుడు 15 మ్యాక్సీలో మినీలో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫర్ లూప్ వేస్తా. ఫర్ లూప్ వేసినప్పుడు నాకేమవుతుంది, ఫర్ లూప్ అనేది ఫస్ట్ ఐ అనేది ఫర్ సపోజ్ ఐ తీసుకుంటే, ఫర్ ఐ ఇన్ ఎల్ అని చెప్పి తీసుకుంటే, ఐ అనేది ఫస్ట్ ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్స్ టు 15 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 7 అవుతుంది, తర్వాత 25 అవుతుంది. ఇక్కడ వరకు చాలు, ఇక్కడ వరకు వేసి చూద్దాం, రైట్? సో మనకి ఫస్ట్ ఏమవుతుంది 15, దాని తర్వాత 2, దాని తర్వాత 7, దాని తర్వాత 25. ఏంటి, ఐ వాల్యూస్. ఇప్పుడు ఎప్పుడైతే మన ఐ వాల్యూ 15 నుంచి 2 నుంచి వెళ్తుందో అప్పుడప్పుడు నేనేం చెక్ చేసుకుంటా అంటే నా ఐ వాల్యూ అంటే ఈ 15 అనేది నా మ్యాక్సీ కంటే ఎక్కువ ఉందా లేదా, ఎక్కువ ఉందా లేదా, లేదు, సో అలాగే ఉంచేస్తా. మినీ లేదు, అలాగే ఉంచేస్తా. ఇప్పుడు నెక్స్ట్ దానికి అంటే అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ 2 అనేది ఐ వాల్యూ, ఇదేంటిది నా మినీ కంటే తక్కువ ఉంది, రైట్?
అవునా కదా, ఐ ఈజ్ లెస్ దెన్ మినీ. ఇప్పుడు ఇలాంటి కేసులో మనకేం జరుగుతుంది, ఐ ఈజ్ లెస్ దెన్ మినీ అంటే 15 కంటే చిన్న వాల్యూ అనేది, ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకున్నాం, 15 అన్నిటికంటే పెద్దది అని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ నా అజంప్షన్ రాంగ్ అయింది. సో 15 కంటే తక్కువ ఇంకేదో ఎలిమెంట్ ఉంది ఆల్రెడీ 2, రైట్. సో 2ని నేను మినీకి అసైన్ చేసేసుకుంటా. ఇప్పుడు నా మినీ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, మినీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయిపోతుంది. అండర్స్టూడ్. మ్యాక్సీతో చూసుకుంటా, ఒకవేళ 2 అనేది 15 కంటే ఎక్కువ కాదు, నా అజంప్షన్ ఇప్పటికీ కరెక్టే. నెక్స్ట్ 7కి వెళ్తా. ఇప్పుడు మినీలో ఏముంది, 2 ఉంది. సో 7 అనేది 2 కంటే తక్కువ కాదు, అంటే 2 కంటే మినిమం వాల్యూ లేదు. 7 అనేది 15 కంటే ఎక్కువ కాదు, అంటే 15 కంటే ఎక్కువ వాల్యూ కాదు అది. అండర్స్టూడ్. ఇప్పుడు నెక్స్ట్ 25 అనేది 2 కంటే చిన్నదా, కాదు. 25 అనేది 15 కంటే పెద్దదా, ఎస్ అది పెద్దదే. 25 అనేది 15 కంటే పెద్దదే, అంటే నా అజంప్షన్ రాంగ్ అయింది ఇక్కడ. అంటే నేనేమి అజ్యూమ్ చేసుకున్నా, 15 అనేది అన్నిటికంటే పెద్దది అనుకున్నా, కానీ 15 కంటే పెద్దది ఐ వాల్యూ తీసుకొచ్చింది ఒకటి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఆ 15 తీసేసి ఆ ప్లేస్లో నేనేం పెడతా అంటే మ్యాక్సీ ఈజ్ ఈక్వల్స్ టు 15 అని 25 అని పెట్టుకుంటా. సో బై ద ఎండ్ ఆఫ్ ద లూప్, ఎప్పుడైతే లూప్ ఫినిష్ అయిపోతుందో అప్పటికి నా దగ్గర మ్యాక్సిమమ్ మినిమం వాల్యూస్ వచ్చేస్తాయి, రైట్. ఇది హార్డ్ అప్రోచ్ అనమాట. ఇది మీకు చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు షార్ట్కట్ అప్రోచ్ ఏదో చెప్తాను అన్నావు కదా బ్రో, సింపుల్ అప్రోచ్ ఏంటంటే ఇంకొకటి చెప్తా, అది మీరు ఒకసారి ఆలోచించండి. సార్ట్ అని చెప్పేసి ఒకటి చెప్పాను మీకు, అది మీకు గుర్తుందో లేదో మర్చిపోయి ఉంటారు ఈ వాటికి. ఇదే కాన్సెప్ట్ మనం ఇందాక చెప్పినట్టు రేంజ్ వాడి చేయొచ్చు, వైల్ లూప్ వాడి చేయొచ్చు, అన్ని వాడి చేయొచ్చు. అవి మీరు ట్రై చేయండి, రైట్. అర్థమైపోతే లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, లేదంటే ఇప్పుడు నేను ఒక మెథడ్ వాడతాను. ఆ మెథడ్ ఏంటంటే సార్ట్, ఎల్ డాట్ సార్ట్. ఇదేం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ప్రింట్ ఎల్ అన్నాను అనుకోండి, ప్రింట్ ఎల్, ఇప్పుడు ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 15 2 6 25 10 అని ఇచ్చాను. ఎల్ డాట్ సార్ట్ ఫస్ట్ ఇలా స్టోర్ అయిందా, ఇక్కడ ఇలా స్టోర్ అయింది. ఎల్ డాట్ సార్ట్ నుంచి పాస్ అయినప్పుడు చూడండి ఎలిమెంట్స్ అన్నీ ఎలా మారిపోతాయో చూసారా, 2 6 10 15 25. అంటే ఏమైంది, ఒక ఆర్డర్లో, అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అవి అరేంజ్ అయిపోయాయి అనమాట, సార్ట్ అని చెప్పేసి. అంటే అదొక ఇన్బిల్ట్ మెథడ్, రైట్. అది గుర్తుపెట్టుకోండి సార్ట్ అనేది ఏంటి అని చెప్పేసి. అండర్స్టూడ్. సో ఇప్పుడు ప్రింట్ ఎల్ చేస్తే నాకు 2 6 10 15 25, అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉందంటే నా మినిమం వాల్యూ ఏమవుతుంది, 0 ఇండెక్స్లో ఉన్నదే కదా 2. అండర్స్టూడ్. నా మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుంది 25, అంటే లాస్ట్ ఇండెక్స్లో ఉన్నది. సో ఇప్పుడు నేను నా మ్యాక్సిమం మినిమం ప్రింట్ చేసుకోవాలంటే ఏం చేయక్కర్లే, ఎల్ ఆఫ్ -1 అంటే నాకు మ్యాక్సిమం వచ్చేస్తుంది, ఎల్ ఆఫ్ 0 అంటే నాకు మినిమం వచ్చేస్తుంది. అంతే అయిపోయింది. ఇంకేంటి, లాస్ట్ 25,2 చూసారా ప్రింట్ అయిపోయింది. దట్ సింపుల్. అందుకే చెప్పా సింపుల్ అప్రోచ్ అని చెప్పేసి. అండర్స్టూడ్. ఇలా 2 అప్రోచెస్ ఉన్నాయి. కానీ మీకు ప్లేస్మెంట్స్లో అడిగినప్పుడు, ఏదైనా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ ఫస్ట్ అప్రోచ్ అనేది చేయాలి, రైట్. మీకు తర్వాత చాలా డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్లో కూడా మీకు ఈ కాన్సెప్ట్ అనేది చాలా యూజ్ అవుతుంది, చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే, రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎ లిస్ట్ టు క్రియేట్ ఎ న్యూ లిస్ట్ విత్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, కొత్త లిస్ట్ని తయారు చేయాలంట. ఇక్కడ రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయంట. 10 రిపీట్ అయ్యి ఉంది, 20 రిపీట్ అయ్యి ఉందా, ఉంది, 30 40 50 10 20 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. సో ఇలాంటప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ కూడా నేను 2 అప్రోచెస్ చెప్తాను. ఫస్ట్ ఈజ్ హార్డ్, సెకండ్ ఈజ్ వెరీ ఈజీ అప్రోచ్. సింపుల్గా ఒక లైన్లో అయిపోద్ది అనమాట, అది 2 లైన్స్లో. సో ఆ అప్రోచ్ ఈ అప్రోచ్. ఫస్ట్ హార్డ్తో స్టార్ట్ చేద్దాం మనం. మనకి ఇన్పుట్ క్లియర్ ఉందా, ఇన్పుట్ క్లియర్ ఉంది కాబట్టి, అంటే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. అవుట్పుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూడండి. అవుట్పుట్ ఏంటి, ఒక లిస్ట్ అంతే, ఒక కొత్త లిస్ట్, దానిలో రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండకూడదు. అండర్స్టూడ్. రిపీటెడ్ ఎలిమెంట్స్ అనగానే మీకు ఒకటి ఎలగాలి, సెట్లో మనకి రిపీటెడ్ ఎలిమెంట్స్ ఉండవు కదా, రైట్. ఇది మీరు ఆలోచించండి. సెకండ్ మెథడ్లో నేను ఈజీ మెథడ్లో చెప్తాను అది. ఫస్ట్ మెథడ్ వస్తేప్పటికి బేసిక్గా మనకేం తెలుసు, ఓకే రిపీటెడ్ ఎలిమెంట్స్ వస్తున్నాయి, రిపీటెడ్ ఎలిమెంట్స్ రాకూడదు అంటే మనం ఏం చేయొచ్చు, ప్రతి ఒక్క ఎలిమెంట్ని చెక్ చేసుకొని వెళ్ళి 10ని ఒక కొత్త లిస్ట్లో యాడ్ చేసుకో, రైట్. 20ని యాడ్ చేసుకో, ఎందుకంటే రిపీటెడ్ కాదు.
30 కూడా యాడ్ అవ్వలేదు, సో 30ని యాడ్ చేసుకో. 20 ఆల్రెడీ ఉంది లిస్ట్లో, కొత్త లిస్ట్లో ఉంది, సో యాడ్ చేయొద్దు. నెక్స్ట్ 40 అనేది కొత్త లిస్ట్లో లేదు, సో యాడ్ చేసుకో. 10 ఆల్రెడీ ఉంది, సో యాడ్ చేయొద్దు. 50 లిస్ట్లో లేదు, కొత్త లిస్ట్లో, సో యాడ్ చెయ్యు. ఇలా చేసుకుంటే మనకు ఒక కొత్త లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. లిస్ట్ న్యూ, రైట్. ఇదేంటి, ఈ కొత్త లిస్ట్లో జస్ట్ నాన్ రిపీటెడ్ యూనిక్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. కొంచెం మీకు ఎలిగి ఉండాలి. ఇది నేను చెప్తాను, ఇక్కడ నేను దీనికి చెప్తాను ఇన్పుట్ అనేది లిస్ట్ కాంప్రహెన్షన్లో ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. మీకు ఇందాక దానిలాగా సిమిలర్గా ఉండాలని చెప్పేసి INP = ఇన్పుట్ స్ట్రింగ్లా తీసేసుకుంటాను నేను. ఇన్పుట్ ఏంటి ఫస్ట్ రాసుకోండి. ఇన్పుట్ ఏంటో తెలియకుండా ఎలా రాసేస్తారు? ఫర్ సపోజ్ 10, 20, 30, 20, దాని తర్వాత 40, 10, 50, రైట్. ఇది మన ఇన్పుట్. ఈ ఇన్పుట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇలా ఇన్పుట్ తీసేసుకుంటే ఇదంతా ఒక స్ట్రింగ్ లాగా వచ్చేస్తుంది, అవునా కాదా? ఇప్పుడు డాట్ స్ప్లిట్ అంటే నాకేమవుతుంది, ఇవన్నీ స్ప్లిట్ అయిపోయి ఒక స్ట్రింగ్ లిస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కొత్త లిస్ట్ తయారు చేద్దాం, L = అనుకుంటుంటే నేను దీని ద్వారా ఏం చేయొచ్చు, డైరెక్ట్గా ఒక ఎలిమెంట్ పెట్టుకుంటా. ఎక్స్ప్రెషన్ ఏంటి నాది, ఐటమ్, ఇంట్ ఆఫ్ ఐటమ్, రైట్. ప్రతి ఒక్క ఐటమ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేయాలి. అందులో లూప్ వేయాలి కదా, దీనికి లూప్ వేయాలా లేదా INPకి, రైట్. ఫర్ ఐటమ్, ఎందులో ఉంది ఐటమ్ అనేది, ఇన్ INP, ఓకే. ఇది చేశారనుకోండి ఇలా స్ప్లిట్ అయిపోతాయి అనమాట. ఈ స్ప్లిట్ అయినవి స్ప్లిట్ దేంతో చేయాలి, కామా ఉంది కదా మనకి అక్కడ, సో కామా పెట్టుకోండి. సో కామా ఉన్న దగ్గరల్లా స్ప్లిట్ అయిపోవాలి, రైట్. సో ఇది మనకి ఒక లిస్ట్ వచ్చేస్తుంది, బట్ స్ట్రింగ్ లిస్ట్. దాన్ని మనం ఏం చేయాలంటున్నాను నేను, దాన్ని ఒక సింగిల్ లైన్లో ఒక లిస్ట్ని తయారు చేసే విధానం ఏంటి, లిస్ట్ కాంప్రహెన్షన్. ఇదే అన్నమాట సింటాక్స్ ఏంటి, ఎక్స్ప్రెషన్ ఫర్ ఐటమ్ ఇన్ INP. ఇది ఎలా జరుగుతుందో అసలు విజువలైజేషన్లో చూపిస్తే చూద్దాం మనం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ లిస్ట్ తయారు చేసిన తర్వాత అంటే ఈ లిస్ట్ అనేది నాకు Lలో స్టోర్ అయిపోతుంది, ఓకే. ఇప్పుడు Lలో స్టోర్ అయిపోయింది. ఇప్పుడు నుంచి ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట. ప్రాబ్లం ఏంటి, రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్, రైట్. రిమూవ్ డూప్లికేట్ అండ్ క్రియేట్ ఏ న్యూ లిస్ట్, రైట్. ఇప్పుడు న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. న్యూ L = ఇది కదా లిస్ట్ క్రియేషన్. సో న్యూ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నా. ఇప్పుడు నేను కాన్సెప్ట్ ఏం చెప్పాను, ఇటరేట్ ఓవర్ ఆల్ ది ఎలిమెంట్స్, రైట్. ఇటరేట్ చేద్దాం మనం ఇప్పుడు. అంటే ఫర్ IN L ఇఫ్ న్యూ L డాట్ కంటైన్స్ అనేసి ఏదైనా మెథడ్ ఉందా అంటే నాకేంటి, ఈ I అనేది నేను ఏదైతే ఈ న్యూ లిస్ట్లోకి యాడ్ చేద్దాం అనుకుంటున్నానో అది ఆ న్యూ లిస్ట్లో ఉందో లేదో అనేసి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. ఎలా తెలుసుకోవచ్చు, ఒకటి ఉంటుంది మెంబర్షిప్ ఆపరేటర్స్ చెప్పినప్పుడు నేను చెప్పాను మీకు. ఫర్ సపోజ్ మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం, I ఇన్ న్యూ L అంటే ఏంటిది, ఏం చెక్ చేస్తుంది, ఒకవేళ I అనే వాల్యూ ఈ న్యూ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ ఆల్రెడీ ఉందనుకోండి నేను యాడ్ చేయక్కర్లేదు, రైట్. నో నీడ్, పాస్ ఆర్ కంటిన్యూ. ఇక్కడ కంటిన్యూ వాడతా. చూసారా, మీకు ప్రతి ఒక్క కాన్సెప్ట్ వస్తుంది మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే కొద్దీ. అందుకే నేను చెప్తా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ దాని నుంచి కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇది మీరు అర్థం చేసుకుంటున్నారంటేనే మీకు హెల్ప్ అవుతుంది. లేదు నేను చెప్పిన మాటలు వినాలి లేదు అనేసి అనుకుంటుంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇది ఒక ప్రొఫెషనల్ కోడర్ చేయదు. సో కంటిన్యూ అన్నప్పుడు ఏం చేస్తుంది, ఒకవేళ ఫర్ సపోజ్ ఆల్రెడీ ఉందనుకో ఇంకెందుకు నేనేం చేయక్కర్లే, కంటిన్యూ చేసేస్తే నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ లేదు అనుకో ఎల్స్ అందులో పెట్టేస్తా, న్యూ L డాట్ అపెండ్. ఏం అపెండ్ చేస్తా, ఐని. అండర్స్టూడ్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ లూప్ అవుతప్పటికీ నా న్యూ Lలో ఏదైతే ఉందో ప్రింట్ న్యూ L, ఇందులో ఏమవుతాయి, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే వస్తాయి. అదేంటి బ్రో ఎలా జరిగిపోతుంది బ్రో ఇలాగా అనేసి అనుకుంటుంటారు మీరు. ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇన్పుట్ అనేది అడుగుతుంది. ఇన్పుట్ నేను ఎలా ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. సో అలాగే ఇచ్చేద్దాం, సేమ్ అదే ఇచ్చేద్దాం. వచ్చి ఇక్కడ ఇచ్చేసా. ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇన్పుట్ అనేది తీసుకుంది. ఎలా తీసుకుంది చెప్పాను కదా, ఇన్పుట్ డాట్ స్ప్లిట్
కామా పెట్టాను కాబట్టి స్ట్రింగ్ ఇన్పుట్స్ వచ్చేసాయి. అండర్స్టూడ్? స్ట్రింగ్లో వచ్చేసాయి అన్నీ. కానీ నాకు స్ట్రింగ్లో వద్దు. ఇప్పుడు నేను దీన్నే ఈ ప్రతి ఒక్క నెంబర్ని ఇంటిజర్ కింద మార్చాలి. అంటే INT ఆఫ్ అని చెప్పి ప్రతి ఒక్క దానికి వాడాలి. అంత వాడకుండా నేను ఒక సింగిల్ లైన్లో చేసేసాను యూజింగ్ లిస్ట్ కాంప్రహెన్షన్. చూడండి ఏం జరుగుతుంది ఇప్పుడు. సో లిస్ట్ కాంప్రహెన్షన్ చూసారా, ఇక్కడ వచ్చింది లిస్ట్ కాంప్రహెన్షన్. ఫస్ట్ ఇక్కడ మీకు విజువలైజేషన్ అవుతుంది, క్లియర్గా కనబడుతుంది. ఫస్ట్ 0. ఇప్పుడు ఐటమ్ అనేది 10, రైట్? ఐటమ్ అనేది 10. సో 10 అనేది ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్ ఆఫ్ ఐటమ్, రైట్? ఆ ఇంట్ ఆఫ్ ఐటమ్ అయ్యి దానిలో స్టోర్ అయిపోతుంటుంది. నెక్స్ట్ ఇంట్ ఆఫ్ 20, ఇంట్ ఆఫ్ 30, అలాగా ఇవన్నీ చూసారా. రిటర్న్ వాల్యూ ఏమైంది, ఇలా స్టోర్ అయిపోతాయి అన్నమాట. అండర్స్టూడ్? ప్రతి ఒక్క ఎలిమెంట్ ద్వారా వెళ్తుంది లిస్ట్ కాంప్రహెన్షన్ అనేది. అండర్స్టూడ్? అప్పుడు మనకి లిస్ట్ అనేది వస్తుంది. ఈ లిస్ట్ అనేది ఎల్లో స్టోర్ అయిపోతుంది. చూడండి, ఎల్లోకి వెళ్ళిపోతుంది. అండర్స్టూడ్? ఎల్లో. ఇప్పుడు అన్నీ నాకు ఇంటిజర్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు నార్మల్గా క్రియేట్ చేసుకునే కంటే లిస్ట్ కాంప్రహెన్షన్ వాడి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు మొత్తం అంతా తీసుకొని పెద్ద ప్రాసెస్ చేయక్కర్లే. 1 లైన్లో ఇన్పుట్ అనేది ఫసక్. ఇప్పుడు న్యూ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం, ఎంప్టీ లిస్ట్. చూసారా, ఎంప్టీ లిస్ట్. ఇప్పుడు ఫర్ I in L అంటే L ఏది మనకి ఇది. సో I ఏమవుతుంది, ఫస్ట్ 10, తర్వాత 20, తర్వాత 30, రైట్? ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నా, ఇఫ్ I in న్యూ లిస్ట్లో ఉందా, లేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎల్స్కి వెళ్ళిపోద్ది. న్యూ లిస్ట్లోకి నేను అపెండ్ చేసేస్తున్నా 10 అనేది. సో 10 అనేది న్యూ లిస్ట్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫర్ I ఏమైంది, ఇప్పుడు 20 అయింది. సో 20 ఈ లిస్ట్లో ఉందా, లేదు. సో నేనేం చేస్తా, ఎల్స్కి వెళ్ళి అపెండ్ చేసేసుకుంది, రైట్? ఇప్పుడు నెక్స్ట్ 30కి వస్తుంది. 30 ఉందా, లేదు. సో 30 కూడా పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ 20 ఉందా, 20 ఉంది ఆల్రెడీ, రైట్? ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కంటిన్యూ అయిపోద్ది. చూడండి, ఈ లైన్స్కి వెళ్తే ఇంకా పైకి వెళ్ళిపోద్ది. సో చూసారా, 20 అనేది యాడ్ అవ్వలేదు మళ్ళీ. ఇప్పుడు 40 అయిపోద్ది మన I. చూడండి, I 40 అయిపోయింది. 40 అనేది ఉందా లిస్ట్లో, లేదు. సో 40 అనేది లేదు కాబట్టి 40 వచ్చి యాడ్ అయిపోద్ది. ఇక్కడ 40 యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 10 అనేది ఉంది. సో కంటిన్యూ. నెక్స్ట్ 50 అనేది లేదు. సో యాడ్ అయిపోద్ది. సో చూసారా, మనకి యూనిక్ ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోయాయి. యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్ అనేది వచ్చేసింది. సో అదే అవుట్పుట్ అనమాట మనకి. సో చూడండి, ఇది ఎంత నీట్గా వచ్చేసిందో. అదే కదా మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, రైట్? ఇక్కడ మీరు చూసుకుంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, అవుట్పుట్ అదేనా లేదా? ఇప్పుడు మీకు ఇంకొక మెథడ్ చెప్తాను, రైట్? ఇంకొక మెథడ్ ఏంటంటే సింపుల్ మెథడ్. ఏంటి, సెట్ అని చెప్పి స్టార్టింగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ కోడ్ అనేది నోట్ డౌన్ చేసేసుకుంటుంటాను ఎప్పటికప్పుడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇదేదైతే ఇన్పుట్ ఉందో, ఇన్పుట్ ఎలా తీసుకోవాలన్నాను, ఇన్పుట్ తీసేసాను. L = int of ఐటమే పెట్టాలా బ్రో అని రూల్ ఏం లేదు. సో ఇక్కడ ఐటమ్ పెడితే నేను ఇక్కడ ఫర్ ఐటమ్ అని చెప్పేసి రాస్తా. సో ఇక్కడ ఫర్ సపోజ్ A అని పెట్టుకుంటే ఇక్కడ కూడా నేను A అని పెట్టుకుంటా. ఫర్ INP, ఓకే? అదేం చేస్తుంది, ఇంటి కింద మార్చేసుకొని లిస్ట్లో పెట్టేసుకుంటుంది. సో ఇప్పుడు నాకు లిస్ట్ అనేది ఉంది. ఇప్పుడు లిస్ట్లో నేనేం చేస్తానంటే, ఫర్ సపోజ్ ఈ లిస్ట్ని నేను సెట్ కింద మార్చేసానంటే, రైట్? S = set of L. అంతే. ఇలా చేస్తే ఏమవుతుంది, ఈ లిస్ట్ అనేది సెట్ కింద మారిపోద్ది. సెట్ కింద మారిపోతే అన్ని ఎలిమెంట్స్ యూనిక్గానే ఉంటాయి అని చెప్పేసి విన్నామా లేదా మనం, రైట్? అదే కదా ప్రాపర్టీ, డెఫినేషన్లోనే ఉంది అది. ఇప్పుడు ఈ సెట్ ఏదైతే ఉందో దీనిలో యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయని నాకు తెలుసు కదా. ఆ సెట్ని మళ్ళీ నేను లిస్ట్ కింద మార్చేసుకుంటే న్యూ L = లిస్ట్ ఆఫ్ S. అంతే, అయిపోయింది. దట్స్ ఆల్. 2 lines ఆఫ్ కోడ్. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ అనేది నేను ఎక్కడి నుంచి వస్తాను, ఇన్పుట్ పేస్ట్. సో ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత L = int of I. సో ఇదేమవుతుంది, ఫర్ లూప్ అయిన తర్వాత లిస్ట్ అనేది వచ్చేస్తుంది. లిస్ట్ అనేది వచ్చిన తర్వాత S = set. ఇప్పుడు దీన్ని సెట్ కింద మారుస్తుంది. చూడండి, ఈ రిపీటెడ్ ఎలిమెంట్స్ అన్నీ పోతాయి. సో సెట్ అవుతుంది. సెట్ అయిందా, సెట్ అయిన తర్వాత సెట్లో ఇప్పుడు మనకేంటి, రిపీటెడ్ ఎలిమెంట్స్ అన్నీ పోయాయి, రైట్? సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, ఈ సెట్ని మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసేస్తా. సో లిస్ట్లో కన్వర్ట్ అయిపోతుంది, రైట్? దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో ఇలా మనం ప్రింట్ చేసేస్తే మనకి యూనిక్ ఎలిమెంట్స్ లిస్ట్ అనేది, కొత్త లిస్ట్ అనేది వచ్చేస్తుంది. బట్ ఇవన్నీ ఒక ఆర్డర్లో లేవు, రైట్? మన ఇన్పుట్ ఆర్డర్ ఎలా ఉంది, మన అవుట్పుట్ ఆర్డర్ ఎలా ఉంది. సో అందుకే సెట్ అనేది ఒక అన్ఆర్డర్డ్ అని చెప్పేసి అంటారు డేటా స్ట్రక్చర్, రైట్? సో దిస్ ఈజ్ బేసికలీ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. సో అర్థమైంది ఈ ప్రాబ్లం గురించి.
ఇలా మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, లిస్ట్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం, లూప్స్ గురించి నేర్చుకున్నాం, దాని తర్వాత సెట్ గురించి అన్నీ యూస్ చేస్తున్నాం, రైట్. సో ఇలా మీరు ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలన్నమాట, కాన్సెప్ట్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ సమ్ వస్తేప్పటికి సూపర్ ఇంట్రెస్టింగ్ సమ్ అనమాట. చాలా ఈజీ, ఇప్పటివరకు మీరు నేర్చుకున్న కాన్సెప్టే, చాలా ఈజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చేయండి. సమ్ ఏంటంటే కౌంట్ ద నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఎలిమెంట్ ఇన్ ఎ లిస్ట్. జస్ట్ ఏం చెప్తుందంటే ఇక్కడ కూడా నేను 2 అప్రోచెస్ ఇస్తాను. ఒకటి వెరీ ఈజీ, ఇంకొకటి చేయాల్సింది. ఫస్ట్ మనం హార్డ్తో స్టార్ట్ చేద్దాం. ప్లస్ ఇన్పుట్ అనేది మనం లిస్ట్ కాంప్రహెన్షన్ వాడి తీసుకుందాం. లిస్ట్ కాంప్రహెన్షన్ మీకు గుర్తుండాలి చెప్తున్నా బ్రో, తర్వాత మీకు ఉపయోగపడుతుంది. నాకు తెలుసు ఇంజనీరింగ్లో మీకు ఏమి ఉపయోగపడతాయో నాకు తెలుసు. సో నేను చెప్తున్నా కాబట్టి అది ప్రాక్టీస్ చేసుకోండి, అలవాటు చేసుకోండి. ఫర్ సపోజ్ ఇలా లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చేసినప్పుడు ఇన్పుట్లో 1, 2, 3, 5 అప్పుడు మీరు ఎలా ఇన్పుట్ తీసుకోవాలి, డైరెక్ట్ 1 లైన్లో, అది మీకు అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఇంకొక లైన్ ఆఫ్ ఇన్పుట్ ఉంది 2. సో 2 లైన్స్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఫస్ట్ లైన్ అనేది లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, సెకండ్ లైన్ అనేది ఒక నెంబర్. సో మనం ఏం చేయాలంటే ఈ నెంబర్ అనేది ఈ లిస్టులో ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది, ఎన్నిసార్లు వచ్చింది, 1, 2, 3 టైమ్స్ రిపీట్ అయింది, రైట్. సో అది మనం చేయాలి, అంతే, ఇంకేం లేదు. సింపుల్ ప్రాసెస్, వెరీ వెరీ సింపుల్ ప్రాసెస్. ఆ ఫస్ట్ సెకండ్ సమ్ కంటే చాలా ఈజీ ఇది, రైట్. సో బేసిక్గా ఇన్పుట్ అవుట్పుట్ క్లియరే కదా. ఇన్పుట్ అనేది 2 లైన్స్ అనమాట. ఫస్ట్ లైన్ వస్తేప్పటికి మనకేంటి, ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్, రైట్. సెకండ్ లైన్ వస్తేప్పటికి మనకేంటి, ఒక నెంబర్, అంతే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, అవుట్పుట్ అనేది కౌంట్ ఆఫ్ 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 టైమ్స్. ఇప్పుడు ప్రాసెసింగ్ ఏంటి, 2 అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు వచ్చింది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అని తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఆల్ ఎలిమెంట్స్ నుంచి పాస్ అవ్వాలా లేదా. సో ఆల్ ఎలిమెంట్స్ నుంచి పాస్ అవ్వాలంటే లూప్ వాడాలా లేదా. సో ఫర్ లూప్ అనేది వాడాలి మనం. సో లూప్ వాడితే మనం ఏంటి, ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి క్రాస్ అవుతాం. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి క్రాస్ అవుతున్నప్పుడు సో ఫర్ ఐ ఇన్ ఎల్ అని చెప్పేసి మనం వాడచ్చు. ఐ అంటే ఏంటి, ఈ పర్టికులర్ 1, 2, 3, రైట్. ఎప్పుడైతే మనకి ఐ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది ఎన్కౌంటర్ అవుతుందో, ఆర్ మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది ఎన్కౌంటర్ అవుతుందో, రైట్, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కౌంట్ వేరియబుల్ పెట్టుకుంటాం. సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకుంటాం ఇనీషియల్గా. ఆ సీని నేనేం చేస్తానంటే సి ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, సీని ఇంక్రిమెంట్ చేసేస్తా. అర్థమవుతుందా కాన్సెప్ట్ ఏంటి, నా ప్రాసెసింగ్ ఏంటి, నా అప్రోచ్ ఏంటి. ఒక లూప్ వేస్తా, ప్రతి ఎలిమెంట్ నుంచి వెళ్తాను. సో నాకేం కావాలో తెలుసు. సో నాకేం కావాలో తెలుసు అన్నప్పుడు ఆ ఎలిమెంట్ ఎప్పుడైతే నాకు ఎన్కౌంటర్ అయిందో, రైట్, బోత్ ఆర్ ఈక్వల్. సో కౌంట్ +1. ఇంకొకసారి వచ్చింది, సో కౌంట్ +1. ప్రతిసారి +1 చేసుకొని వెళ్తే నాకేమవుతుంది, ఎన్నిసార్లు రిపీట్ అయిందో అని తెలిసిపోద్ది. సో కోడ్ రాసి ఇప్పుడు మనం చేసేద్దాం. సో ఇది మన ఇన్పుట్. దీన్ని ఎలా తీసుకోవాలి మనం, మనకి తెలుసు. ఏమని తీసుకుంటాం అంటే బేసిక్గా మనం INP ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని తీసుకొని దీన్ని ఏం చేస్తాం, డాట్ స్ప్లిట్ చేస్తాం ప్రతిసారి, అవునా కదా, డాట్ స్ప్లిట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, స్ప్లిట్ ఎలా చేస్తాం, కామా ఎక్కడైతే వచ్చిందో, సో కామా వచ్చింది ఇక్కడ, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే లిస్ట్ కాంప్రహెన్షన్ వాడి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎల్ అనే కాదు, అక్కడ లిస్ట్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ పేరైనా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు, రైట్. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ కాంప్రహెన్షన్ ఎలా వాడాలి, ఇంట్ ఆఫ్ ఐటమ్. ఇది ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఏం చేయాలి, ప్రతి ఒక్క ఐటమ్తో మేము ఏం చేయాలి, దాన్ని ఇంటిజర్ కింద మార్చాలి. ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి చూడండి. ఫర్ ఐటమ్ ఇన్ INP, అండర్స్టూడ్. INP అంటే ఏంటి, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో దీన్ని తీసుకొచ్చి INPలో పెట్టేస్తే అయిపోద్ది కదా, అండర్స్టూడ్. ఇప్పుడు ఏమైంది, 2 లైన్లు రాయాల్సిన అవసరం లేదు కదా, మొత్తం అంతా ఒకే లైన్లో అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్ చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. కానీ మనం అలాంటివి చేయనివ్వకూడదు, ఎందుకంటే మనం చిన్నగా అర్థం చేసుకున్నాం ఇది ఎలాగొచ్చింది, లిస్ట్ కాంప్రహెన్షన్ ఎందుకు వాడుతున్నాం అని చెప్పేసి, రైట్. ఇది తీసుకోవచ్చు, లేదంటే దీన్ని మీరు డైరెక్ట్గా లిస్ట్లో తీసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా చెప్పి చూడండి, ఇది తీసుకున్నా, ఇది ఇన్పుట్, యూజర్ ఇన్పుట్ ఇస్తే, లేదు ఇలా రాసిన, 2 ఒకటే. కానీ నేను మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీకు అలవాటు అవ్వాలి, ఉపయోగపడుతుంది ఇది. సో ఇప్పుడు నెంబర్స్ అనేవి వచ్చేసాయి మనకి. సో ఇప్పుడు నెంబర్స్ వచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఒక కౌంట్ అనేది పెట్టుకోవాలి. ఇంకొక ఇన్పుట్ కూడా ఉంది కదా, అదేంటి, n ఈజ్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సో ఇక్కడ ఏమొస్తుంది, నాకు ఒక ఇంటిజర్ వస్తుంది అనమాట. టు చెక్ ద కౌంట్ ఆఫ్, దేని కౌంట్ చెక్ చేయాలి అని చెప్పేసి ఒక నెంబర్ వస్తుంది.
సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కౌంట్ COUNT ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటా ఇనీషియల్గా. ఇప్పుడు ఫర్ I in ఏంటి L. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ I in L ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి పాస్ అవుతుంటాను కదా. ఫస్ట్ 1కి వస్తాను, తర్వాత 2కి వస్తాను, తర్వాత 3కి వస్తాను, తర్వాత మళ్ళీ 2కి వస్తాను. సో నేనేం చెక్ చేయాలి, 2 అనే ఎలిమెంట్ లేదా నాకు n అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయ్యింది అని చెప్పేసి నేను చూడాలి అనుకుంటున్నా, రైట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇఫ్ I ఈజ్ ఈక్వల్స్ టు n అయ్యిందే అనుకోండి, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. ఇలా రాసిన కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రాసిన ఒకటే. సో నేను కౌంట్ ప్లస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రాస్తా, ఇది రాయను. అండర్స్టూడ్. సో బెటర్ అప్రోచ్ ఇస్ షార్టర్ కోడ్ బట్ అండర్స్టాండ్ చేసుకోవాలి అంతే. నా కోడ్ ఇంకేం లేదు, ప్రింట్ కౌంట్ అంతే చాలు. ఇంకేంటి, ఇప్పుడు ఈ ఇన్పుట్ని నేను ఇచ్చాను అనుకోండి, ఇది నెక్స్ట్ నెంబర్. ఇప్పుడు నేను ఇస్తాను చూడండి, ఇది నెక్స్ట్ నెంబర్ ఏంటి, నెక్స్ట్ లైన్ ఇన్పుట్ వస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్పుట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు, సో లిస్ట్ అనేది తయారైపోయింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. n నేను ఏం చెక్ చేయాలనుకుంటున్నా, 2 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు nలో 2 ఉంది, లిస్ట్లో ఇదంతా ఉంది. ఇప్పుడు కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో కౌంట్ అనేది 0. విజువలైజ్ చేసి చూపిస్తున్నా అర్థమవుతుంది, చూడండి జాగ్రత్తగా. ఫర్ I in L, I ఏంటి 1, రైట్. 1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, తర్వాత 3 అవుతుంది, 2 అవుతుంది మళ్ళీ, రైట్. సో ఇప్పుడు I ఈజ్ ఈక్వల్స్ టు n, I అనేది nకి ఈక్వల్గా ఉందా, లేదు కదా. సో కౌంట్ అనేది ప్లస్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది, I అనేది 2 అవుతుంది. ఇఫ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2, ఎస్ ఇట్ ఈస్ 2, ఎస్ ఇట్ ఈస్ ట్రూ. ఇది ట్రూ అయితే కండిషన్ లోపలికి వెళ్తుంది. సో కౌంట్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. సో కౌంట్ చూసారా పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 వస్తుంది, I3. సో I3 అయినప్పుడు ఇది 2 నాట్ ఈక్వల్, సో పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ. నెక్స్ట్ I2 అవుతుంది మళ్ళీ. సో 2 అయినప్పుడు ఈ కౌంట్ అనేది మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. సో కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది. నెక్స్ట్ అలా చూసుకుని వెళ్తే మళ్ళీ 2 ఇంకొక దగ్గర వస్తుంది. సో అక్కడ మనకి ఇంక్రిమెంట్ అయింది 3. లాస్ట్కి చూసుకుంటే 3 అనేది ప్రింట్ అయిపోయింది, చూసారా. అండర్స్టూడ్. సో కౌంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలిసిపోయింది. ఎలా తెలిసింది, ఒక్కొక్క ఎలిమెంట్ ద్వారా నేను ఇటరేట్ చేసా, ట్రావెల్స్ చేసా, రైట్. ఇది పెద్ద ప్రాసెస్. ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఏంటంటే డైరెక్ట్గా మన లిస్ట్ అనేది ఉంది. సో కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు, సో C ఈజ్ ఈక్వల్స్ టు L డాట్ కౌంట్ ఆఫ్ n అంతే. ఇప్పుడు C ప్రింట్ చేశాను అనుకోండి, ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ యూజర్ ఇన్పుట్ నేనేమిస్తాను, ఇది రైట్. ఇన్పుట్ ఇచ్చా లిస్ట్. సో లిస్ట్ అనేది ఏమవుతుంది, లిస్ట్ తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇన్పుట్ 2 ఇస్తా, 2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో కావాలి నాకు. చూసారా, C డైరెక్ట్గా వచ్చింది 3 అని. సో ఇన్బిల్ట్ మెథడ్ ఆల్రెడీ ఉంది, మీరు ఎక్కువ కష్టపడిపోకర్లేదు మొత్తం చేయడానికి. కానీ ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వకూడదు. ఈ ప్రాసెస్ మీరు ఎగ్జామ్లో రాస్తే డైరెక్ట్గా మీ మార్క్స్ అంతా కోసేసి 0 వేస్తారు. సో ఈ ప్రొసీజర్ కంటే మనం పైది ఏదైతే ప్రొసీజర్ రాసామో అది ఫాలో అవ్వడానికి ప్రిఫర్ చేయండి. ప్రిఫర్ కాదు, అదే చేయండి. అండర్స్టూడ్. కిందది జస్ట్ తెలుసుకోండి అంతే. ఓకే. ఒకవేళ ఫర్ సపోజ్ ఇంటర్వ్యూర్ అడిగితే ఇంకేదైనా అప్రోచ్ నీకు తెలుసా, అలాంటప్పుడు నువ్వు ఇది చెప్పగలగాలి. సో నేను మీకు అన్నీ చెప్తున్నా. నెక్స్ట్ ఏంటంటే యాక్సెసింగ్ ఎలిమెంట్స్, రైట్. క్రియేట్ చేసేసాం, ఇప్పుడు యాక్సెస్ ఎలా చేయాలి. సో మనం ఫస్ట్ ఒక లిస్ట్ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ ఒక లిస్ట్ని మనం క్రియేట్ చేయాలి అంటే డైరెక్ట్గా మనం L ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇచ్చుకుందాం. L ఈజ్ ఈక్వల్స్ టు ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేస్తే ఒక లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ లిస్ట్లో ఎలిమెంట్స్ మనం పెట్టాలి అంటే ఫర్ సపోజ్ 1 2 3 మీరు పెట్టాలనుకున్నారు. సో 1 2, 3, 4 ఇలా పెట్టుకోవచ్చు. ఫర్ సపోజ్ స్ట్రింగ్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు ఫర్ సపోజ్ కామా ఇచ్చేసి స్ట్రింగ్ ఏదైతే ఉందో సేమ్ బేసిక్గా ఒక వేరియబుల్లో ఏదైతే డేటా టైప్ మనం వేరియబుల్లో పెడతామో అది తీసుకొచ్చి మనం లిస్ట్లో యాడ్ చేసుకుంటాం అంతే, రైట్. ఇప్పుడు స్ట్రింగ్ ఏంటి పెడతాను నేను, నా నేమ్ పెట్టుకుంటా, రైట్. ఇప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. దీని తర్వాత ఫ్లోట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఫర్ సపోజ్ మనం ప్రింట్ L అంటే ఏం ప్రింట్ అవుతుంది, మొత్తం అంతా ప్రింట్ అయిపోతుంది, యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయిపోతుంది. సో రన్ చేసి చూద్దాం. మనం సేవ్ చేసి రన్ చేస్తున్నా చూడండి, ఇక్కడ ఎలాగైతే ప్రింట్ అయ్యి మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయిపోయింది మన లిస్ట్. కానీ యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏం చెప్తుందంటే యూ కెన్ యాక్సెస్ అన్ ఇండివిజువల్ ఎలిమెంట్. ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం ఎలా యాక్సెస్ చేయగలము అంటే మనం స్ట్రింగ్స్లో చూసాము. స్ట్రింగ్స్ అనేది ఏంటి, స్ట్రింగ్ మనకి డిఫరెంట్ క్యారెక్టర్స్ లాగా డివైడ్ అయిపోయి ఉంటుంది, అవునా. సో అక్కడ మనం 0 బేస్డ్ ఇండెక్సింగ్ అనేది ఇస్తాం. అంటే మన క్లాసులో ఒక 20 మెంబర్స్ ఉంటే ఎలా మనం యాక్సెస్ చేస్తాం, రోల్ నెంబర్ వైజ్ కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా, బట్ మన రోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. సో మనం ఇక్కడ ఫర్ సపోజ్ L ఆఫ్ 0
ఎల్ ఆఫ్ జీరో అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఈ జీరోత్ ఎలిమెంట్ అంటే జీరో ఇండెక్స్ ఈ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎల్ ఆఫ్ -1 అంటాను నేను. ఇప్పుడు ఇలాగా నేను కిందకి సేమ్ తీసుకొని ఇక్కడ కింద నేను సేమ్ తీసుకొని ఎల్ ఆఫ్ -1 అంటే నేను ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, లాస్ట్ ఎలిమెంట్. ఇదే సేమ్ యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది మనం స్ట్రింగ్స్లో కూడా చూసాము, రైట్? ఎలా మనం ఇండెక్స్ ఇచ్చుకొని నెగిటివ్ బేస్డ్ ఇండెక్సింగ్, పాజిటివ్ బేస్డ్ ఇండెక్సింగ్, 0 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? ఈ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ అంటే ఏంటి, స్వరూప్, రైట్? ఈ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్. ఇప్పుడు 1 అంటే ఏంటవుతుంది, 3 ప్రింట్ అవుతుంది, రైట్? దీన్ని సేవ్ చేసి నేను రన్ చేస్తే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది అంటే 0లో ఉన్నది 2, దాని తర్వాత స్వరూప్. సో చూసారా, సేమ్ అదే ఎగ్జాంపుల్ మీకు ఎక్కడ కూడా ఉంది చూడండి. ఫ్రూట్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్సే ఉన్నాయి ఈ లిస్ట్లో. సో యాపిల్, బనానా, చెర్రీ, రైట్? ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 0, రైట్? ఇదేంటిది, ఫ్రూట్స్ ఆఫ్ 0 అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, యాపిల్ ప్రింట్ అవుతుంది. ఫ్రూట్స్ ఆఫ్ 1 అంటే ఇది 0 అయితే ఇది 1 కదా, ఇది 2. అలాగే ఇది -1, ఇది -2, ఇది -3. 2 టైప్ ఆఫ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది, అదే కదా కింద రాస్తుంది, నెగిటివ్ బేస్డ్ ఇండెక్సింగ్, రైట్? -1 రిఫర్స్ టు ద లాస్ట్ ఎలిమెంట్, -2 రిఫర్స్ టు ద సెకండ్ లాస్ట్, అలా. సో ఇదనమాట బేసిక్గా మనకి ఇండెక్సింగ్ ఇన్ పైథాన్, యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ సెట్ మీద. ఇప్పుడు ఏంటి, గివెన్ టు సెట్స్ ఫైండ్ దేర్ ఇంటర్సెక్షన్, కామన్ ఎలిమెంట్స్ అండ్ యూనియన్ ఆల్ ఎలిమెంట్స్, ఆల్ యూనిక్ ఎలిమెంట్స్. ఓకే, యూనియన్ కనిపెట్టాలి అండ్ ఇంటర్సెక్షన్ కనిపెట్టాలి. దీనికి మీరు పెద్ద ఏం ఆలోచించక్కర్లేదు, డైరెక్ట్గా మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనకి. డైరెక్ట్గా ఇక్కడ మీకు రాస్తాను చూడండి. సెట్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు సెట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4, 5, 6, 7, 8, రైట్? ఇప్పుడు మీరేం చేయాలి, యూనియన్ కదా చేయాలి. యూనియన్ చేస్తే ఒక సెట్ వస్తుంది. ఆ సెట్ను మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు, యూ సెట్ అని చెప్పి స్టోర్ చేసుకోండి. ఇదేంటిది, సెట్ 1 డాట్ యూనియన్ ఆఫ్ సెట్ 2. డైరెక్ట్గా ఇన్బిల్ట్ మెథడ్స్ అనమాట. ఇందాక ఏదైతే షార్ట్ కట్ అప్రోచ్ చేసి చెప్పానో అవి ఇక్కడ మీరు వాడేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ చేస్తే ఐ సెట్ అని చెప్పేసి వేరియబుల్ పెట్టుకుంటున్నా, ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 2, అదే సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్. ఇది మెథడ్స్ అనమాట, యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వాడాలి. సెట్ 2 అని చెప్పి వాడితే చాలు. ఇప్పుడు నేనేం చేస్తా, ప్రింట్ యూ సెట్ ఐ సెట్, ఇవి నేను ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెట్ 1 అయ్యింది, నెక్స్ట్ సెట్ 2 అయింది. ఇప్పుడు సెట్ 1 సెట్ 2 అయిన తర్వాత యూ సెట్ ఏంటి, రెండింటిని కలిపి, అండర్స్టూడ్? సెట్ 2 ఐ సెట్ ఏంటి, ఇంటర్సెక్షన్, రెండింటిలో ఏవైతే కామన్గా ఉన్నాయో ఈ రెండింటిని ప్రింట్ చేసేస్తాయి ఇక్కడ. ఇది ఫస్ట్ అనేది యూ సెట్ అంటే యూనియన్, రెండింటిని కలిపింది. నెక్స్ట్ ఐ సెట్ అంటే ఇంటర్సెక్షన్, ఏంటి ఇంటర్సెక్షన్ అంటే రెండింటిలో ఏవైతే కామన్గా ఉన్నాయో. సో దీనిలోని ఏం కామన్గా ఉన్నాయి, 4, 5. సో అదే మనకు వచ్చిందనమాట, రైట్? ఇంత సింపుల్ అనమాట ఈ సమ్ అనేది. సో ఈ సమ్ అనేది డబ్బా సమ్. సో ఇది బేసిక్గా డైరెక్ట్ అప్రోచ్ అనమాట మనకి దీనికి. సో డబ్బా సమ్. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇప్పుడు క్రియేట్ డిక్షనరీస్, యాక్సెస్ వాల్యూస్, అప్డేట్ వాల్యూస్ అండ్ ఇటరేట్ త్రూ కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు ఏంటి, డిక్షనరీ గురించి మనం డీటెయిల్గా ఇప్పుడు కొంచెం ఒక సమ్ చేసేద్దాం. ఈ సమ్తో మనం ఇక్కడతో ముగించవచ్చు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ క్లియర్. టపుల్ టపుల్ చెప్పలేదు ఏంటంటే లిస్ట్, టపుల్ రెండు ఒకటే. టపుల్ మనం ఎక్కువ వాడము, బట్ తెలుసుకోండి చాలు. ఇప్పుడు మనం వచ్చేద్దాం మన డిక్షనరీకి. ఇప్పుడు డిక్షనరీ ఒకటి క్రియేట్ చేయాలంటే మనకేం తెలుసు, రైట్? ఇక్కడ ఇచ్చాడు చూడండి, హ్యాష్ అలాగే రాసుకుందాం మనం, రైట్? సో మై డిక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, నేనేం చేస్తానంటే నేమ్ అనేది ఫస్ట్, ఇది ఎంటర్ చేసి రాయడం అవుతుందో లేదో చూద్దాం. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ టు జాన్. ఓకే, నెక్స్ట్ కామా పెట్టాలి, కామా పెట్టడం మర్చిపోద్దు. నెక్స్ట్ కామా ఇచ్చిన తర్వాత ఏజ్ అనేది ఏంటి, 30, అదొక ఇంటిజర్, కామా. నెక్స్ట్ సిటీ సిటీ ఏంటి మనకి, న్యూయార్క్. అండర్స్టూడ్? సో ఇప్పుడు మూడు అయిపోయిన తర్వాత ఇప్పుడు మరి ఇంకా కామా ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే దీంతో మనకి అయిపోయాయి అనమాట. ఇది బేసిక్గా మనకి ఇచ్చిన ఇన్పుట్. అండర్స్టూడ్?
ఇది మనకు ఒక డిక్ట్. దీన్ని ఇన్పుట్ ఎలా తీసుకోవాలి బ్రో అంటే మీరు ఎక్కువ కష్టపడిపోకర్లేదు దీన్ని ఇన్పుట్ తీసుకోవడానికి, అది కూడా నేను చెప్తాను, ఆగండి. సో ఇక్కడ బేసిక్గా మనకి ఇక్కడ అడిగినవి తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏంటి, యాక్సెస్ వాల్యూస్, అప్డేట్ వాల్యూస్, ఇటరేట్ త్రూ కీ వాల్యూ పేర్స్, 3 ప్రాసెసెస్ అడిగాడు. ఫస్ట్ వస్తేప్పటికి ఏంటంటే యాక్సెస్ వాల్యూస్. సో నేను కామెంట్లో రాసుకుంటా సో దట్ మనం ఏం చేయాలో తెలుస్తుంది. యాక్సెస్ వాల్యూస్, అప్డేట్, ఇటరేట్, రైట్. ఈ 3 మనం చేయాల్సిన ప్రాసెసెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలాగే సేమ్ మై డిక్ట్ అనేది మీరు ఇనీషియల్గా ఏం తీసుకోకుండా ఇలా తీసుకొని, ఫర్ సపోజ్ ఇలా తీసుకొని ఉన్నారు. ఇప్పుడు దీనిలో ఇన్పుట్ అనేది మీరు తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఇన్పుట్ ఎలా తీసుకుంటాము అసలు అని చెప్పేసి మీకు ఒక డౌట్ వస్తుంది కదా. సో నేను ఏం చేస్తారంటే నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ అని చెప్పేసి గివ్ నేమ్, రైట్. ఇప్పుడు ఇన్పుట్ ఏం చేస్తుంది, నేమ్ని అడుగుతుంది. నెక్స్ట్ అలాగే నేను ఏం చేస్తానంటే నేమ్ లాగా నేను ఏజ్, అరే ఏజ్ అనేసి ఇవ్వాలి అని చెప్పి రూల్ ఏం లేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ గివ్ ఏజ్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ గివ్ సిటీ, సి అని రాసుకుంటా, ఓకేనా. మీ కన్ఫ్యూజన్ దూరం చేయడానికి సి అని రాసుకుంటా. ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు. మెసేజ్ గివ్ సిటీ అని చెప్పేసి అక్కర్లేదు, జస్ట్ సిటీ అని రాసినా కూడా చాలు. ఎలా రాసినా కూడా పర్లేదు, ఎలా రాసినా కూడా మనకి పర్లేదు, ఎందుకంటే ఇది ఒక మెసేజ్. ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ మాడ్యూల్లో ఎక్కడో చూసాం మనం, రైట్. అర్థమై ఉంటుంది ఈ పాటికి. ఇప్పుడు ఏంటి, ఈ ఇన్పుట్స్ అనేవి నేను యూజర్ ద్వారా తీసుకుంటా, రైట్. యూజర్ ద్వారా తీసుకుంటుంటే నాకేమవుతుంది, ఈ నేమ్లో నేను ఇచ్చిన ఇన్పుట్ స్టోర్ అవుతుంది. ఆ ఇన్పుట్ నేను డిక్షనరీలో పెట్టేసుకోవచ్చు కదా, అదే కదా అప్డేట్ వాల్యూస్ అంటే. అదే బేసిక్గా మనం చూసుకుంటే. అంటే నేనేం చేస్తానంటే మై డిక్ట్ ఆఫ్ ఏంటి, నా వాల్యూ కీ ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేనేం స్టోర్ చేయాలనుకుంటున్నా, ఈ నేమ్. అర్థమైందా, ఇక్కడ నుంచి ఏదైతే నేమ్ వస్తుందో ఆ నేమ్ అనేది నేను పెట్టాలనుకుంటున్నా. బ్రో ఇక్కడ నేమ్ అనే పెట్టాలా అంటే ఇక్కడ ఏ అని పెట్టుకోండి బ్రో, ఓకే. సో ఏ అనేది ఇన్పుట్లో స్టోర్ అవుతుంది, ఆ ఏ అనేది నేను నేమ్కి ఇచ్చేస్తున్నా. సో ఇలా సేవ్ అయిపోతుంది అనమాట. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైతే మీరు జాన్ ఇచ్చారో జాన్ అనేది ఇలా స్టోర్ అయిపోతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏజ్ స్టోర్ చేయాలనుకుంటున్నారు, ఏజ్ అని చెప్పేసి పెట్టాలి ఇక్కడ. ఇది కీ వాల్యూ ఏంటి, ఏజీ అని ఇచ్చారు ఇక్కడ, రైట్. ఇక్కడ ఏజీ అని ఇచ్చారు, రైట్. నెక్స్ట్ మై డిక్ట్ సేమ్ ఆఫ్, ఇక్కడ ఏంటి మనకి సిటీ స్మాల్, అక్కడ మనకి అలాగే ఇన్పుట్లు అలాగే ఇచ్చాడు కాబట్టి మనం అలాగే తీసుకుందాం. సి అండర్స్టూడ్. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు, రైట్. ఇలాగా ఒకవేళ ఫర్ సపోజ్ మీరు ప్రీ డిఫైన్డ్ ఇచ్చేస్తే అది మీరు ఎలా చేయొచ్చు. లేదు మీరు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటుంటే ఇలా తీసుకోవచ్చు మీరు, అండర్స్టూడ్. ఇలా తీసుకొని ఇలా మీరు అప్డేట్ చేయొచ్చు, వాల్యూస్ అనేవి మీరు ఇన్సర్ట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, ఏదైనా అనుకోవచ్చు మనం, రైట్. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను మై డిక్ట్. ఏదైనా ఎర్రర్ వచ్చిందేమో అనేది చూద్దాం. నాకు తెలిసినంతవరకు ఎర్రర్ రాదు. సో ఇన్పుట్ అనేది తీసుకుంటుంది ఫస్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇన్వాలిడ్ సింటాక్స్ లైన్ 10 అని సరిపోయింది, ఓకే. ఇక్కడ మనం బ్రాకెట్ ఇవ్వలేదు, లైన్లో ఎర్రర్. లైన్ 9లో అయితే ఇక్కడ 10లో అని చెప్తుంది, ఓకే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్ గివ్ నేమ్, చూసారా అడుగుతుంది గివ్ నేమ్. నేమ్ ఏంటి నాది జాన్ అని చెప్పేసి ఇస్తా. ఇప్పుడు గివ్ ఏజ్ ఎంత కొంత 30 అని ఎంత 29 20 అని ఇద్దాం పోనీ. సో 20 అని ఇచ్చి ఇప్పుడు సిటీ ఏంటి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, విజయనగరం. ఇప్పుడు ఇలాగ ఇచ్చేస్తాను నేను. ఇప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు మై డిక్ట్ అనేది ఎంటీగా ఉంది, ఇప్పుడు క్రియేట్ అవుతుంది, రైట్. సో ఏమవుతుంది ఫస్ట్ నేమ్, ఇప్పుడు ఇక్కడ చూసారా నేమ్ ఈజ్ టు జాన్ అని చెప్పేసి స్టోర్ అయింది, రైట్. అలాగే ఏజ్ ఈజ్ టు ఏజ్ మనకేముంది 20 అని చెప్పి స్టోర్ అవుతుంది. అలాగే సిటీ ఈజ్ టు విజయనగరం, చూసారా ఇలా స్టోర్ అయిపోయింది. ప్రింట్ డిక్ట్ చేస్తే ఇక్కడ చూడండి ప్రింట్ అవుతుంది కింద
చూసారా ప్రింట్ అయింది, ఒక డిక్షనరీ మొత్తం ప్రింట్ అయింది. యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలాగైతే ఇన్పుట్లో ఇచ్చారో ఇక్కడ అడిగారో యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రింట్ అయింది. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ క్లియర్ అయ్యి ఉంటుంది. ఏదైనా వాల్యూని మనం అప్డేట్ చేయాలన్నా, ఏదైనా వాల్యూని మనం పెట్టాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా మనకి క్లియర్ అయ్యి ఉంటుంది డౌట్ అనేది. ఇక్కడ ఫర్ సపోజ్ ఇప్పుడు అప్డేట్ చేయాలనుకోండి వాల్యూని, లైక్ ఇక్కడ ఫర్ సపోజ్ ఈ నేమ్ అనేది నేను న్యూయార్క్ అని ఇచ్చేసా, కానీ నాకు న్యూయార్క్ అనొద్దు, ఇప్పుడు నా సిటీ వేరు లేదా ఏజ్ అనేది మారిపోయింది. సో అలాంటి కేసులో నేను ఏం చేసుకోవచ్చు, మళ్ళీ డైరెక్ట్గా సింపుల్గా మై డిక్ట్ ఆఫ్ డైరెక్ట్గా ఏజ్ అని చెప్పేసి = 20 అని పెట్టేసాను అనుకోండి. మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చారో అప్డేట్ అయిందో అది రీప్లేస్ అయిపోద్ది విత్ దిస్. అండర్స్టూడ్? అది అప్డేట్ వాల్యూస్ అనమాట. యాక్సెస్ వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయొచ్చు మనం, డైరెక్ట్గా ఇది ప్రింట్ చేస్తే రైట్ మై డిక్ట్ ఆఫ్ నేమ్ అది ప్రింట్ చేస్తే మనకేమవుతుంది, జాన్ అని చెప్పి ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ ఇటరేట్ త్రూ కీ వాల్యూ పేర్స్. ఇటరేట్ చేయడానికి మనం ఆల్రెడీ చూసాము, ఏంటది. సో ఇన్పుట్ అనేది నేను ఫస్ట్ తీసేస్తాను, ఆగండి. ఇన్పుట్ అనేది తీసి దీన్ని క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు మనకి డిక్ట్ అనేది అలా ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంతే, కోడ్ అనేది మనది ఇది. ఇప్పుడు ఏంటి, మై డిక్ట్ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ i, j in my _ dict డాట్ ఐటమ్స్ ఇలా పెట్టారనుకోండి. ఇప్పుడు మీరు ఇటరేట్ చేయొచ్చు. ప్రింట్ ఐ అంటే మీకు ఏమవుతుంది, ప్రింట్ i, j. ఐ అంటే ఏంటి, ఈ కీ నేమ్, జే అంటే జాన్. ఇప్పుడు చూడండి ఇది రన్ చేసి చూద్దాం. రన్ చేసి చూస్తే డైరెక్ట్గా స్టార్టింగ్ మ్యాప్ అనేది క్రియేట్ అయిపోద్ది. మై డిక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో మై డిక్ట్ అనేది క్రియేట్ అయింది. ఫర్ i, j, i = నేమ్, j = జాన్. సో ఫస్ట్ ప్రింట్ ij నేమ్ జాన్. నెక్స్ట్ ఫర్ i, j ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు అయిన తర్వాత ఏజ్ 30 రైట్. చూసారా ఏజ్ 30కి వెళ్ళాయి, అవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ అలాగే i, j ఇన్ మై డిక్ట్ డాట్ ఐటమ్స్. మై డిక్ట్ డాట్ ఐటమ్స్ ఇప్పుడు సిటీ న్యూయార్క్ ఇలా ప్రింట్ అవుతాయి రైట్. సో వచ్చే చూడండి, నేమ్ = జాన్, ఏజ్ = 30, సిటీ = న్యూయార్క్ ఇలా వచ్చేసాయా రైట్. ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కో అని ఉంది, ఇక్కడ తప్పించాడు, న్యూయార్క్ ఇది. శాన్ ఫ్రాన్సిస్కో రాదు కదా, న్యూయార్క్ అయితే అప్డేట్ చేస్తే వస్తుంది. అండర్స్టూడ్? అప్డేట్ చేసామనుకోండి న్యూయార్క్ని శాన్ ఫ్రాన్సిస్కోతో అలా వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వి డీల్ విత్ డిక్షనరీస్ అనమాట. సో ఇక్కడతో మీకు లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చి ఉంటుంది. మీకు స్టార్టింగ్లో నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏంటి బ్రో కాన్సెప్ట్లా చెప్తున్నావు, నువ్వు కూడా సోదిలాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా ప్రాబ్లమ్స్కి ఎప్పుడైతే వస్తామో, ఇప్పుడు కంటిన్యూ వాడాము, ఫర్ లూప్స్ వాడుతున్నాము, ఇఫ్ వాడుతున్నాము, అంటే డెసిషన్ మేకింగ్, లిస్ట్ రైట్, వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేటర్స్ అన్నీ వాడేస్తున్నాం కదా బ్రో మనం ఒక సమ్ చేయడానికి. అంటే మనం ఎన్ని నేర్చుకున్నాం, అంటే మీరు ఎన్ని నేర్చుకొని మీరు బ్రెయిన్లో పెట్టుకొని మీరు సాల్వ్ చేస్తున్నారు రైట్. ఇదంతా ఎందుకు పాసిబుల్ అయింది, బికాస్ ఆఫ్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేశారు ఫస్ట్ నుంచి. ఎవరైతే చేయలేకపోతున్నారో వాళ్ళ ప్రాక్టీస్ ఇంకా ల్యాక్ అవుతుంది. నేను చెప్తున్నా మీకు ఇంకా టైం ఉంది. ఇట్స్ నెవర్ టూ లేట్, స్టార్ట్ నౌ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మాడ్యూల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాన్సెప్ట్ స్లైసింగ్. ఒకవేళ మీకు స్ట్రింగ్స్లో చెప్పింది గుర్తుంటే అక్కడ నేనేం చెప్పాను, ఫర్ సపోజ్ మనకి ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి, లేదంటే ఫర్ సపోజ్ మనకి రోల్ నెంబర్ 1 నుంచి రోల్ నెంబర్ 10 వరకు అందరూ స్టూడెంట్స్ ఒకేసారి వచ్చేయాలనుకోండి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్లైసింగ్ అనేది వాడతాం. లైక్ రోల్ నెంబర్ 2 నుంచి రోల్ నెంబర్ 5 వరకు రావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ యాక్సెస్ చేపిస్తాను. ఇక్కడ ఫర్ సపోజ్ ఈ స్ట్రింగ్ కూడా తీసేస్తాను. స్ట్రింగ్ తీసి ఏం చేస్తానంటే 2 3 4 1 2 3 4 అనేసి ఉన్నారు ఎవరో ఒక నెంబర్స్. సో ఇప్పుడు నాకేం కావాలి, రోల్ నెంబర్ 1 నుంచి 3 వరకు కావాలి. సో రోల్ నెంబర్ 1 నుంచి 3 వరకు నాకు ప్రింట్ అవ్వాలి అంటే నేనేం చేస్తానంటే ఎల్ ఆఫ్. సో నేనేం చేస్తానంటే ఇది ఒక వేరియబుల్లో క్రియేట్ చేసుకొని ఉంచుకుంటా రైట్. రిజల్ట్ అని చెప్పేసి రిజల్ట్ = ఎల్ ఆఫ్ రోల్ నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, 1 2 3 స్టూడెంట్స్ అంటే 0th ఎలిమెంట్, 0th ఇండెక్సింగ్, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్. సో దీని ఇండెక్సెస్ చూసుకుంటే 0 1 2 అంటే మనం ఎలా రాయాలి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 2 ఇండెక్స్ అంటే 3 వరకు. 3 వరకు ఎందుకంటే 3 ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని కన్సిడర్ చేయదు. 3 వరకు ఏదైతే రేంజ్ ఉందో అక్కడ వరకు ఎలిమెంట్స్ అనేది ఇది తీసుకుంటుంది.
ఓకే, ఇప్పుడు మనం దీన్ని RESలో స్టోర్ అవుతుంది. RESని మనం ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే ఒక లిస్ట్ ప్రింట్ అవుతుంది. 1 2 3 ఉంటాయి అనమాట. అందులో సేవ్ చేస్తాను, రన్ చేస్తాను దీన్ని. చూసారా ఇక్కడ కింద చూడండి, కింద అన్నిటికంటే 1 2 3 అని చెప్పేసి ప్రింట్ అయింది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 0 ఇవ్వలేదు అనుకోండి, 0 ఇవ్వకపోతే ఏమవుతుంది, ఫస్ట్ నుంచి తీసేసుకుంటుంది. ఎందుకంటే స్టార్ట్ అనేది మనం ఇవ్వలేదు, ఎండ్ అనేది మనం ఇచ్చాం. సేమ్ కాన్సెప్ట్ మనం స్ట్రింగ్లో చూసాం కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్పను. సో దీన్ని కూడా ప్రింట్ చేసి చూస్తే మనకి సేమ్ అలాగే ప్రింట్ అవుతుంది 1 2 3. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లాస్ట్ ఎండింగ్ కూడా ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు స్టార్టింగ్ ఇవ్వలేదు, ఎండింగ్ ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా ప్రింట్ అయిపోతుంది. చూడండి 1 2 3 4 అలా మొత్తం ప్రింట్ అయిపోయింది. ఇదన్నమాట బేసిక్గా స్లైసింగ్. స్లైసింగ్ అంటే కటింగ్ డౌన్ ఇంటూ సెవరల్ పార్ట్స్. ఇక్కడ చూడండి డెఫినేషన్, యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ ఎ పోర్షన్ ఆఫ్ లిస్ట్. ఏదో ఒక సర్టెన్ పోర్షన్ కావాలనుకోండి, అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు బై ద హెల్ప్ ఆఫ్ స్లైసింగ్. సో ఇక్కడ మీరు ఏ స్లైసింగ్లో అయినా, స్ట్రింగ్ అయినా ఏదైనా కూడా, అక్కడ ఫర్ సపోజ్ మీకు గుర్తు లేకపోతే చెప్తున్నాను చూడండి, ఇలా స్క్వేర్ బ్రాకెట్ ఇచ్చేసి మనం స్లైసింగ్ అనేది చేస్తాం, అవునా కదా? స్ట్రింగ్లో అయినా దేనిలో అయినా. చూడండి ఇక్కడ స్లైసింగ్ ఎలా చేశారు చూడండి, స్క్వేర్ బ్రాకెట్, రైట్. అక్కడ మనకి ఫస్ట్ అనేది స్టార్ట్ అనేది ఉంటుంది, స్టార్ట్. దాని తర్వాత స్టాప్, దీని తర్వాత స్టెప్. స్టెప్ అంటే ఎంత ఎలిమెంట్స్ని స్కిప్ చేసేయాలి, ఎన్ని ఎలిమెంట్స్ని స్కిప్ చేసేయాలి, మధ్యలో ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ అనేవి స్కిప్ చేసేయాలి అనేది మనకి స్టెప్ అనేది చెప్తుంది. ఇప్పుడు లిస్ట్లో మాడిఫైయింగ్ ఎలిమెంట్స్ అంటే ఫర్ సపోజ్ మనం ఏదైనా ఎలిమెంట్స్ని మాడిఫై చేయాలనుకోండి, మార్చేయాలి. ఫర్ సపోజ్ రోల్ నెంబర్ 1 2 3 4 ఉన్నారు, అందులో ఫర్ సపోజ్ రోల్ నెంబర్ 2 నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాడు, రైట్. సో ఈ సెక్షన్లో లేడు వాడు. సో ఈ సెక్షన్లో లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టడం ఏదో ఒకటి జరుగుతుంది కదా రోల్ నెంబర్ 2 ప్లేస్లో, రైట్. అదే అనమాట రీప్లేస్ చేయడం, రైట్. ఒక నేమ్తో ఇంకొక నేమ్ లేదా ఒక ఎలిమెంట్ని ఇంకొక ఎలిమెంట్తో లిస్ట్లో రీప్లేస్ చేయడంనే మాడిఫైయింగ్ అంటారు. ఏదైనా చేయొచ్చు, రిమూవ్, డిలీట్ ఏదైనా చేసేయచ్చు మనం. యూ కెన్ మాడిఫై ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఇన్ ఎ లిస్ట్ బై యాక్సెసింగ్ యూజింగ్ దేర్ ఇండెక్స్ దెన్ అసైనింగ్ ఏ న్యూ వాల్యూ. ఇక్కడ చూడండి సింపుల్గా అయిపోద్ది. అక్కడ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు మీరు, బట్ ఇక్కడ నేను చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రోల్ నెంబర్ 2ని తీసేయాలనుకుంటున్నా. రోల్ నెంబర్ 2 అంటే ఏంటి, ఇప్పుడు యాక్సెస్ చేయాలి కదా, ఆ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. రోల్ నెంబర్ 2 ఏ ఇండెక్స్లో ఉన్నాడు, 0 ఇండెక్స్ 1 ఇండెక్స్. సో ఫస్ట్ ఇండెక్స్ అనమాట ఇది. L of 1, రైట్. L అనేది మనకి లిస్ట్. L of 1 అంటే మనకి ఏమొస్తుంది, రోల్ నెంబర్ 2 గాడు వస్తాడు, రైట్. ఈజ్ ఈక్వల్స్ టు దాన్ని నేను మార్చాలనుకున్నా విత్ రోల్ నెంబర్ 10. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ L చేస్తా. Lని ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతుంది చూడండి, రన్. చూసారా 1 10 3 4 మారిపోయింది. రోల్ నెంబర్ 2 అక్కడ ఉన్న వాల్యూ అనేది మారిపోయింది. అక్కడ ఫర్ సపోజ్ ఏ వాల్యూ ఉన్నా డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి ఈజ్ ఈక్వల్స్ టు అని చెప్పేసి పెడితే మారిపోతుంది. నెక్స్ట్ మనకి స్ట్రింగ్స్లో మెథడ్స్ ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి మెథడ్స్ అనేవి ఉంటాయి. మెథడ్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని మీరు ఏదైనా టాస్క్ సింపుల్గా చేసేయచ్చు. ఫర్ సపోజ్ మీ క్లాస్లో లేదా మీరు ఒక టీం ఫామ్ చేశారు, మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని తీసుకొని ఒక టీం ఫామ్ చేశారు. అండ్ మీ టీం మెంబర్స్ ఎలా ఉన్నారంటే ఒకటి 30, ఇంకొకటి 26, ఇంకొకటి 12, ఇంకొకటి 4, ఇంకొకటి 1 ఇలా ఉన్నారనమాట మీ రోల్ నెంబర్స్ అనేవి. సో ఇప్పుడు ఏంటి, ఈ రోల్ నెంబర్స్ అన్నీ ఒక ఆర్డర్లో లేవు, అవునా కాదా? సో ఈ రోల్ నెంబర్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టేయాలనుకోండి, ఆ రోల్ నెంబర్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టేయడానికి మనం డైరెక్ట్గా L.sort అని చెప్పేసి మెథడ్ ఏదైతే ఉందో వాడేమో. అప్పుడు ఏమవుతాయంటే ఇవన్నీ ఒక ఆర్డర్లో, అంటే ఏదైతే చిన్న నెంబర్ ఉందో అది ఫస్ట్ వస్తుంది. అలాగే ఫర్ సపోజ్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, A, నెక్స్ట్ Z, నెక్స్ట్ C, రైట్. ఇవన్నీ ఏమవుతాయంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో సార్ట్ అయిపోతాయి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పాలనుకుంటుంది? మెథడ్స్ ఏంటంటే అవి ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఆ ఫంక్షన్స్ని మనం ఏదైనా మన కోడ్ని సింప్లిఫై చేసేయడానికి వాడుకోవచ్చు. ఇందులో సెవరల్ టైప్స్ ఉన్నాయి. ఇవి నేను క్లియర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను చూడండి. అపెండ్ ఏం చేస్తుందంటే మనకు ఒక లిస్ట్లో ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి, ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలి 2 అనేది. సో అప్పుడు మనం అపెండ్ అనేది వాడతాము. యాడ్స్ ఎన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్, రైట్. ఎలాగా ఏంటి అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ లిస్ట్ 1 2 3 4 అనేసి ఉంది. ఇప్పుడు నేను L.append నేనేమి యాడ్ చేయాలనుకుంటున్నా, రోల్ నెంబర్ 5ని యాడ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది, సేవ్ చేసి నేను ప్రింట్ చేస్తాను Lని. సో అపెండ్ అంటే ఏమవుతుంది అన్నాను, యాడ్ అయిపోతుంది, రైట్. సో ఇప్పుడు నేను రన్ చేస్తే చూడండి 1 2 3 4 5 నేను ఇచ్చింది ఏంటి L ఇది, బట్ ప్రింట్ చేసింది ఏంటి 1 2 3 4 5 అంటే లాస్ట్లో యాడ్ అయిపోయింది. అందుకు మనం అపెండ్ని వాడతాం. సేమ్ అలాగే ఇన్సర్ట్ ఏంటంటే మనం ఎక్కడైనా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అపెండ్ అనేది ఏం చేసింది, లాస్ట్లో యాడ్ చేసింది ఎలిమెంట్ని, కానీ ఇన్సర్ట్ అనేది
మనం ఫర్ సపోజ్ ఫస్ట్లో యాడ్ చేయాలనుకుంటున్నాం, రైట్? రోల్ నెంబర్ 0ని యాడ్ చేయాలనుకుంటున్నాను నేను. సో రోల్ నెంబర్ 0ని యాడ్ చేయాలంటే ఇక్కడ నేను సేమ్ రాస్తాను, ఇన్సర్ట్ అని పెడతాను. ఇన్సర్ట్ అని పెట్టి నేను ఏ ఇండెక్స్లో జాయిన్ చేయాలనుకుంటున్నా, ఏ ఇండెక్స్లో పెట్టాలనుకుంటున్నా, 0లో, రైట్? కామా 5 లేదా 0లో 0 ఇండెక్స్లో 5 రోల్ నెంబర్ని పెట్టాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఏదో 1 2 3 అని ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను చూడండి, అక్కడ 5 ఇచ్చినా పర్లేదు, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు 0 ఇండెక్స్లో మనకి 5 వచ్చేసింది. మీకు సరిగ్గా ఉండదు. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తే చూడండి, 5 1 2 3 4 1 2 3. సో 1 2 3 ఏమైంది లాస్ట్లో, కానీ ఇన్సర్ట్ అనేది మనం 0 అని చెప్పాం, కానీ 0 అని చెప్పకుండా 2 అని చెప్తే ఎక్కడ యాడ్ అవుతుంది చూడండి, 0 1 2 అంటే 1 2 తర్వాత మనకి 5 అనే ఎలిమెంట్ యాడ్ అవుతుంది. చూడండి, 1 2 తర్వాత మనకి 5 అనే ఎలిమెంట్ యాడ్ అయింది, రైట్? దాని తర్వాత 3 4 1 2 3. ఒక లిస్టులో ఒక ఎలిమెంట్ని లాస్ట్లో యాడ్ చేయాలంటే అపెండ్ వాడతాం, లేదు మనం ఇన్సర్ట్ చేయాలి పర్టికులర్ ఇండెక్స్లో అంటే మనం ఇన్సర్ట్ వాడతాం. అలాగే రిమూవ్, ఏదో ఒక పర్టికులర్ ఇండెక్స్లో రిమూవ్ చేసేయాలంటే రిమూవ్ వాడతాం. పాప్ అంటే లాస్ట్ నుంచి ఎలిమెంట్ని తీయాలంటే, రైట్? ఇక్కడ డెఫినేషన్ వైజ్ ఉన్నాయి అన్నీ చూడండి. ఇండెక్స్ అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక నెంబర్ యొక్క ఇండెక్స్ కావాలి నీకు, రైట్? చాలా ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ యొక్క ఇండెక్స్ కావాలి, అప్పుడు నేను ఈ మెథడ్ వాడచ్చు. l.index అని చెప్పేసి ఆ స్వరూప్ వాల్యూ ఇచ్చాను అనుకోండి నేను, అప్పుడు ఏమవుతుందంటే ఇండెక్స్ ఆ రోల్ నెంబర్ అనేది నాకు చెప్పేస్తుంది. వాడు రోల్ నెంబర్ నాకు తెలియదు, ఎలా కనుక్కోవాలి? ఇండెక్స్ అని చెప్పి మెథడ్ వాడి. ఇలా మనకి ఇంకా మెథడ్స్ ఉంటాయి. కౌంట్ ఏం చేస్తుంది అంటే ఫర్ సపోజ్ స్వరూప్ అనే పేరుతో ఎంతమంది, సిమిలర్ పేరుతో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కౌంట్ చేసేస్తుంది అనమాట. సార్ట్, మనం ఇందాక ఫస్ట్లో ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, ఒకే ఆర్డర్లో పెట్టేస్తుంది అనమాట, అసెండింగ్ ఆర్డర్లో. డెఫినేషన్ వైజ్ ఉన్నాయి కాబట్టి మీరు అర్థం చేసుకోగలరు సింపుల్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి స్ట్రింగ్స్లో చూసుకున్నట్టు ఇక్కడ కంకాటినేషన్ అని చెప్పేసి ఉంటుంది. కంకాటినేషన్ ఏంటంటే 2 లిస్ట్స్ని యాడ్ చేయడం. ఫర్ సపోజ్ సెక్షన్ ఏ ఉంది, సెక్షన్ బి ఉంది, రైట్? ఆ సెక్షన్ ఏని సెక్షన్ బిలో స్టూడెంట్స్ని మొత్తం అందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేయాలనుకోండి, అప్పుడు మనం డైరెక్ట్గా పెద్ద కష్టపడిపోకర్లేదు. L1 = అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది, L2 అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంది. డైరెక్ట్గా నేను L1 + L2 అని చెప్పేసి అంటే నాకు ఆ లిస్ట్ అనేవి 2 యాడ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనకి అదే ఎగ్జాంపుల్ ఉంది, లిస్ట్ 1 లిస్ట్ 2. ఈ లిస్ట్ 1 లిస్ట్ 2ని ప్లస్ చేసేయచ్చు. స్ట్రింగ్స్లో కూడా సేమ్ కాన్సెప్ట్ మనం చూసాం ఫర్ కంకాటినేషన్. 2 స్ట్రింగ్స్ని నేను యాడ్ చేయాలంటే ఈ ప్లస్ అనే సింబల్ని వాడుకోవచ్చు. అండర్స్టూడ్? అంతేగాని ఇప్పుడు ఫర్ సపోజ్ లోపల ఉన్న ఎలిమెంట్స్ యాడ్ అయిపోతే ఒకదానికొకటి అనుకోవద్దు. 1 + 4 2 + 5 3 + 6 అంత తెలివిగా ఆలోచించొద్దు. జస్ట్ సింపుల్గా ఈ 1 2 3 ఏవైతే ఉన్నాయో దీని లాస్ట్లో ఇవన్నీ యాడ్ అయిపోతాయి. చూడండి, 1 2 3 4 5 6. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను మీకు ఒకవేళ చూపించాలనుకుంటుంటే, ఇప్పుడు ఎల్ అని చెప్పి ఉంది, ఎల్ అని చెప్పేసి ఒకటి ఉంది, L2 అని చెప్పేసి నేను ఒకటి తయారు చేస్తాను. ఇక్కడ నేను 12 23 35 47 ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ప్రింట్ L + L2, ఇది నేను L1 అని ఇస్తా, ఇది L2 అని ఇస్తా. ఓకే, ఇది L1 ఇది L2. ఇప్పుడు నేను డైరెక్ట్గా సేవ్ చేసి దీన్ని ప్రింట్ చేస్తే, ఫర్ సపోజ్ ఇది క్లియర్ చేసేద్దాం, క్లియర్ చేసి ప్రింట్ చేద్దాం. చూడండి, 1 2 3 4 ఇది మనకి ఇది L1, 12 23 35 47 ఇదేంటి L2. 2 కలిసి ఒక లిస్ట్ తయారు చేసింది. అండర్స్టూడ్? ఇదన్నమాట లిస్ట్ కంకాటినేషన్. ఓకే, ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీకు కాంపిటేటివ్ కోడింగ్, డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ ఇవి చేస్తున్నప్పుడు ఇన్పుట్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే లిస్ట్ కాంప్రహెన్షన్. ఇది అర్థం అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ట్రై చేస్తే అర్థమైపోతుంది. ఏంటంటే లిస్ట్ కాంప్రహెన్షన్ ప్రొవైడ్స్ అ కన్సైజ్ వే టు క్రియేట్ లిస్ట్స్ యూజింగ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. ఫర్ సపోజ్ ఒక లిస్ట్లో మీరు ఎలిమెంట్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు, ఆ ఎలిమెంట్స్ మీరు మాన్యువల్గా ఒక్కొక్కటి ఎంటర్ చేసుకుంటూ కాదు. ఫర్ సపోజ్ నాకు 1 నుంచి 1000 వరకు నెంబర్స్ ఉన్నాయి, అవన్నీ యాడ్ అయిపోవాలి ఇందులో అని చెప్పేసి నేను అంటే, అందుకోసం మనం లిస్ట్ కాంప్రహెన్షన్ అని చెప్పేసి వాడతాం అనమాట. ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే, సింటాక్స్ చూడండి, న్యూ లిస్ట్ ఏదైనా వేరియబుల్ అవ్వచ్చు, రైట్? ఇక్కడ ఇది మెయిన్ సింటాక్స్. ఇది ఏదైతే ఉందో స్క్వేర్ బ్రాకెట్లో ఉంది, స్క్వేర్ బ్రాకెట్లోనే కదా మనం ఒక లిస్ట్ అనేది తయారు చేస్తాం. దీన్ని నేను కోడ్లో రాసి చూపిస్తాను, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి. సో ఇప్పుడు నా దగ్గర ఏం ఇన్పుట్ లేదు, ఏం లేదు. సో ఫర్ సపోజ్ ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాను కదా ఇందాక నుంచి. సో నేనేం చేస్తాను అంటే ఒక ఇన్పుట్ ఇస్తాను నేను. ఆ ఇన్పుట్ ఏంటంటే 1 2 3 4 5. ఫస్ట్లో నేను ఇచ్చాను గుర్తుందా, input.split అని చెప్పేసి వాడమన్నాను. ఒకవేళ ఎలాంటి ఇన్పుట్ తీసుకోవాలి అంటే, అప్పుడు input.split తీసుకొని ఒక్కొక్క ఎలిమెంట్ని x = int of x
ఇంట్ ఆఫ్ ఏ అలా చెప్పి వాడమని చెప్పాను. గుర్తుందా లేదో మరి నాకు తెలిసి మర్చిపోయి ఉంటారు. బట్ ఇలాంటి ఇన్పుట్ ఇది తీసుకోవాలి, డైరెక్ట్గా ఒక లిస్ట్ లోపలికి తీసేసుకోవాలి, ఇలా వచ్చేయాలి మనకు ప్రింట్ అనేది. అర్థమవుతుందా? నేనేం చేయాలనుకోవట్లే, డైరెక్ట్గా ఇలా నాకు లిస్ట్లా కన్వర్ట్ అయిపోవాలి. రైట్, ఇప్పుడు నేనేం చేయాలంటే దీనికి ఇలా రావాలి, ఇన్పుట్ ఇలా తీసుకోవాలి అంటే లిస్ట్ కాంప్రహెన్షన్ని వాడచ్చు. ఎలా వాడచ్చు అంటే దీన్ని నేను ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం చేయొచ్చు, ఏదో ఒకటి తీసుకుందాం. INP ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇది ఒక స్ట్రింగ్ లాగా ఇన్పుట్ అయిపోతుంది, అవునా కాదా? ఇది ఒక స్ట్రింగ్ ఇప్పుడు విత్ స్పేసెస్. సో ఈ స్పేసెస్ని సెపరేట్ చేయాలంటే నేనేం చేయొచ్చు, డాట్ స్ప్లిట్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు ఏముంది నాకు ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ప్రింట్ INP చేస్తే నేను ఇప్పుడు సేవ్ చేసి దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. ఇన్పుట్ నేను ఇస్తాను 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 5 ఎంటర్. చూడండి స్ట్రింగ్స్లో వచ్చేసాయి, అవునా కదా? సో ఇదంతా ఒక లిస్ట్లోకి మారిపోయింది బేసిక్గా చెప్పాలంటే. కానీ నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇదేదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ని, ఇదేదైతే ఇప్పుడు లిస్ట్ INPలో స్టోర్ అయ్యిందో ఆ లిస్ట్ ఒక దాన్ని నేను అన్నిటిని ఒక ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే కొత్త లిస్ట్ అనేది తయారు చేసుకోవచ్చు. L అని చెప్పి తయారు చేసుకుందాం, కొత్త లిస్ట్ L అని చెప్పి తయారు చేసుకుంటా. ఇప్పుడు L ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక ఏదైతే కాన్సెప్ట్ చెప్పానో లిస్ట్ కాంప్రహెన్షన్ది. ఇప్పుడు దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ మొత్తం ఏదైతే INP ఇదే కదా INPలో ఏముంది, స్ట్రింగ్ లిస్ట్ ఉంది, ప్రతి ఒక్క ఎలిమెంట్ స్ట్రింగ్. ఇక్కడ ఈ మొత్తం అన్నిటిని నేను ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసేయాలి, అది కూడా ఒకే ఒక లైన్లో. అది పాసిబుల్లా కాదా? దాన్నే పాసిబుల్ చేస్తుంది లిస్ట్ కాంప్రహెన్షన్. ఎలాగ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ నేనేం చేయాలనుకుంటున్నాను, ప్రతి ఒక్క ఎలిమెంట్ని రైట్ దాన్ని ఇంటిజర్ కింద మార్చాలి అనుకుంటున్నాను. రైట్, ప్రతి ఒక్క ఐటమ్ ఆర్ ఎలిమెంట్ని నేను ఇంటిజర్ కింద మార్చాలి అనుకుంటున్నాను. రైట్, ఐటమ్ అనేది ఏంటంటే మనకి ఇందులో ఉన్న ఏదైతే మనకి 1 2 3 4 అని చెప్పేసి వచ్చాయో ఇందాక స్ట్రింగ్లో ఇలాగ వచ్చింది అనుకోండి. సో ఇది ఒక్కొక్క ఐటమ్ అనమాట. ఈ ఒక్కొక్క ఐటెంలో మనం ఇటరేట్ చేయాలి, ఒక్కొక్క ఎలిమెంట్ మనకి కావాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడే సింటెక్స్లోనే ఉంటుంది, ఫర్ ఐటమ్ ఇన్ ఇటరేబుల్. ఏదైతే మనకి లిస్ట్ ఉందో, మనకి INP ఉందో దాని పేరు రాసేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమవుతుండదో ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు నేనేమన్నాను, ప్రతి ఒక్క ఐటమ్ని ఇంటిజర్ కింద కన్వర్ట్ చేసేయాలి. రైట్, ఐటమ్ అంటే ఏంటి? ఇప్పుడు ఐటమ్ అంటే ఏంటి? ప్రతి ఒక్క ఐటమ్ దగ్గరికి మనం వెళ్ళాలి కదా, అందుకు మనం ఫర్ లూప్ వాడతాం. ఫర్ ఐటమ్, ఏదైతే ఐటమ్ ఇక్కడ ఇచ్చామో అదే ఐటమ్ అనమాట. ఫర్ ఐటమ్ ఇన్ ఏంటి మనకి INP, అవునా కదా? INPలో ఉన్న ప్రతి ఒక్క ఐటెంలో నువ్వు ఫర్ లూప్ చెయ్యు అంటే వెళ్ళి ఐటెంలో స్టోర్ చెయ్యు. రైట్, ఆ ఐటమ్ని ఇంటిజర్ కింద స్టోర్ చేసి నువ్వు లిస్ట్లో పెట్టే. ఇలా చేసావనుకో ఇప్పుడు నీకేమవుతుంది, ప్రింట్ L అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇన్పుట్ ఇస్తా 1 2 3 4 5 ఎంటర్. చూడండి ఇప్పుడు ఇంటిజర్స్లో వచ్చేసాయి, ఇందాక మనకి స్ట్రింగ్స్లో వచ్చాయి. నేను ప్రింట్ L అన్నా, అవునా కదా? ఇప్పుడు ప్రింట్ INP అంటే మనకి ఇదే వస్తుంది, కానీ నేను ప్రింట్ L అంటే ఏమైంది, ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ కన్వర్ట్ అయిపోయింది. అదే ఫర్ సపోజ్ దీనికి స్క్వేర్ చేయాలనుకుంటున్నా, ప్రతి ఒక్క ఎలిమెంట్కి దీని లోపల ఉన్న దాన్ని ఇంటి కింద కన్వర్ట్ చేసిన తర్వాత దీనికి స్క్వేర్ చేయాలి అనుకుంటున్నా. రైట్, స్క్వేర్ చేసి నేను లిస్ట్లో పెట్టాలి. ఇలా చేసుకోవచ్చు. అంటే ఇదేంటి, ఈ పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా మన కోడ్లో ఇదేదైతే ఉందో X² ఆర్ ఎక్స్ప్రెషన్, ఇది వెళ్ళి మనకి లిస్ట్లో స్టోర్ అవుతాయి. అర్థమవుతుందా? ఈ ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ పర్టికులర్ దానికి ఈ ఎక్స్ప్రెషన్ అయ్యి అది మనకి లిస్ట్లో స్టోర్ అవుతుంది. సింపుల్గా అర్థం చేసుకోండి ఎలా జరుగుతుంది అనేది. సింపుల్గా బేసిక్గా ఓకే ఇలా చేస్తే ఇలాగ అవుతుంది అని చెప్పేసి ఫర్ నౌ గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అయిపోతుంది. ఇవి బేసిక్గా లిస్ట్లో ఉండే కాన్సెప్ట్స్ అనమాట. సో దీని తర్వాత మనకి టపుల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, దాని గురించి చూసుకోవచ్చు. సేమ్ దీనిలాగే ఉంటుంది, మనకి ఎక్కువ కాన్సెప్చువల్గా ఉండదు. సో బేసిక్గా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట.